రాయి రివర్స్ అయిందా, స్టిక్కర్ పెద్దదైందా? అంటే రాయి రివర్స్ అయిందా, స్టిక్కర్ పెద్దదైందా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి తర్వాత అది ముఖ్యమంత్రి గారికే, వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదా ముఖ్యమంత్రి గారి అనుచరగణం లేదా అధికార యంత్రాంగానికి రివర్స్ అయిందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే, ఎవరైతే రాయి, గాయం, కేసు, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. రాయి, గాయం, స్టిక్కర్, తర్వాత కేసు, 4 పాయింట్స్. ఇందులో రాయి దాడికి సంబంధించి ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి విషయంలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదు, భద్రతా వైఫల్యం వల్లనే దాడి జరిగిందనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే డీజీపీని, సిఎస్ని మార్చబోతుందా. ఎందుకు అనంటే, అక్కడ వారు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఇటువంటి దాడి జరిగింది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ఎవరైతే ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం అనేటువంటి సభలతో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో కొంత హైప్ క్రియేట్ అయింది. ప్రజలలో వ్యతిరేక ఓటు ఉన్నప్పటికీ కూడా కొంత హైప్ క్రియేట్ అయింది. ఈ హైప్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో విజయవాడలో జరిగినటువంటి ఈ దాడి తర్వాత ముఖ్యమంత్రి గారి లేదా మేమంతా సిద్ధం యొక్క గ్రాఫ్ పడిపోయింది. అసలు ముఖ్యమంత్రి గారికి గ్రాఫ్ పెరగాలి కానీ తగ్గటం ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఏది, గ్రాఫ్ తగ్గటం ఏంటి, పెరగాలి కదా అనుకోవచ్చు. దాడి జరిగింది, ఎప్పుడైనా సింపతి రావాలి కదా. కానీ ఇక్కడ గ్రాఫ్ ఎందుకు తగ్గింది అని అంటే, ముఖ్యమంత్రి గారి మీద ఆ స్టోన్ దాడి జరిగిన వెంటనే పబ్లిక్లో నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. అంటే కోడికత్తి సీను, గొడ్డలి వివేక, ఇప్పుడు గులకరాయి సతీష్ అని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంటే ప్రజలు దానిని విశ్వసించలేదు. ఆ రాయి ఘటన పైన ముఖ్యమంత్రి గారిని విశ్వసించలేదు, ముఖ్యమంత్రి గారికి సానుకూలత రాలేదు, ముఖ్యమంత్రి గారికి ప్రజల నుంచి సపోర్ట్ దొరకలేదు. బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇది అన్యాయమని మాట్లాడారు, వారి వైపు నుంచి క్లియరే. కానీ న్యూట్రల్ పబ్లిక్, మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలను, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూట్రల్ పబ్లిక్ ఓటర్స్ అభిప్రాయం ఏంటనంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారే బయట నుంచి మనుషులు తెప్పించి షార్ప్ షూటర్స్ లాగా షార్ప్ స్టోన్ కిల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తెప్పి చేయించారనేది ప్రచారం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా అసలు ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ కోడికత్తి సీన్ చేత ఎలాగైతే గీయించుకున్నాడు, ఇది అలాగే చేయించుకొని దీనికోసం చేయించుకున్నాడని ఇలా వచ్చింది. కానీ ఏది ఏమైనప్పటికీ రాయి దాడి విషయంలో ప్రజలు, న్యూట్రల్ పబ్లిక్ ఈ విషయాన్ని చాలా న్యూట్రల్గా, చాలా కామెడీగా తీసుకున్నారు. కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2019లో కోడికత్తి సీను దాడి చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు. కోడికత్తి శ్రీని ఎన్ఐఏకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పింది ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, సానుభూతి క్రియేట్ చేయడం కోసం నేను ఆ కోడికత్తిని స్టెరిలైజ్ చేసి కావాలని పోయి చెప్పి గీశాను అని చెప్పాడు. దానికి ఆ అడ్వకేట్ కూడా అదంతా కావాలని అక్కడ ఒక పథకం ప్రకారమే దాన్ని ప్రచారం చేసుకున్నారని కూడా వాళ్ళు చెప్పారు. సరే, అది వేరే సబ్జెక్టు. అయితే 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు ఇది దీంట్లో కుట్రకోణం ఉంది అన్నారు తప్ప, ఏ రోజు కోర్టుకు వెళ్ళి ఈ కుర్రవాడు కావాలని నా మీద దాడి చేశాడు, లేదా దాంట్లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఖచ్చితంగా ఇదంతా కావాలనే జరిగిందనేటువంటిది 5 సంవత్సరాల్లో ఏ రోజు కోర్టుకు వెళ్ళి కోర్టులో చెప్పలేదు. దాదాపు 50 పైన ముఖ్యమంత్రి గారు అటెండ్ కావాలని చెప్పని
కోర్టు ఎన్ఐఏ కోర్టు వారికి నోటీసులు ఇచ్చింది. మీరు వచ్చి చెప్పండి అని దాదాపు 50 సార్లు రమ్మని చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. అంటే ఆ కేసు విషయంలో ముఖ్యమంత్రి గారి నిబద్ధత ప్రజలకు అర్థమైంది. ఎస్, ఈయన కోడికత్తి సీన్ విషయంలో ఈయన వెళ్ళలేదు కాబట్టి ఇది ఒక రాంగ్ ఇది అనేటువంటిది అర్థమైంది న్యూట్రల్ పబ్లిక్కి. అదేవిధంగా ఈ స్టోన్ విషయంలో కూడా వెంటనే అది ప్రజలకు గుర్తొచ్చింది. ఎస్, ఆయన ఆ రోజు అది చెప్పి 5 సంవత్సరాలు కోర్టుకు వెళ్ళి కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదంటే ఇది నమ్మటానికి లేదు. ఏదైతే గొడ్డలి పోటుతో వివేకాన్ని చంపారో గొడ్డలి వేటుతో, ఆ విషయంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంకోరిని విమర్శించారు. చివరికి ఆ కేసు అంతా కూడా వాళ్ళ కుటుంబం చుట్టూతా, ఆయన అనుయాయుల చుట్టూతా జరుగుతుందంటే ఇది కూడా అలాంటిదే అనేటువంటి భావన. అంటే ప్రజలు పబ్లిక్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు, సున్నితంగా అబ్జర్వ్ చేస్తారు. అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది. వీరు చెప్పినటువంటి దాంట్లో ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ నిజం ఉంది అనేటువంటి దాన్ని అలా వెరిఫై చేసుకొని ఎస్ ఇది కూడా కరెక్ట్ కాదేమో, ఇది కూడా ఫేకేనేమో అనేటువంటి భావనతో ప్రజలు డిసైడ్ అయిపోయారు న్యూట్రల్ పబ్లిక్. దాంతో ఆయనకి సింపతి రాలేదు. సింపతి రాకపోగా రివర్స్ అయింది. రివర్స్ ఎలా అయిందనంటే మేమంతా సిద్ధం రాయలసీమ నుంచి వచ్చేటువంటి క్రమంలో కొంత హైప్ క్రియేట్ అవుతా ఉన్నదాన్ని అనుకోకుండా ఈ సంఘటన తర్వాత ఏం చెప్పారు, ఆ వడ్డెర కాలనీ వాసులందరూ ఏం చెప్పారు, 2 పాయింట్లను లేవనెత్తారు వాళ్ళందరూ. ఏమని, మాకు మగవాళ్ళకి క్వార్టర్ బాటిల్ ఇచ్చి 300 రూపాయలు 350 రూపాయలు డబ్బులు ఇస్తామని తీసుకెళ్లారు. మా అందరికీ కూడా 200 300 ఇస్తామని చెప్పిన మా అందరినీ తీసుకెళ్లారు. మా అందరికీ డబ్బులు ఇవ్వలేదు. మా అందరికి ఎవరైతే తీసుకెళ్ళిన మనిషి కనపడకుండా వెళ్ళిపోయాడని చెప్పారు. ఇదే చెప్పింది వాళ్ళందరూ. అయితే అంటే ముఖ్యమంత్రి గారి సభలకి డబ్బులు ఇస్తామని, మద్యం ఇస్తామని చెప్పని, ఏది విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో కూడా అలా తీసుకొచ్చారంటే పబ్లిక్ రావటం లేదు కావాలా, పబ్లిక్ ఇంటరాక్ట్ కావట్లేదు కావాలా అనేటువంటిది ఇంకొక ఫెయిల్యూర్ కింద, అది సభల ఫెయిల్యూర్ కింద అదొకటి నెగిటివ్గా వెళ్ళిపోయింది. సరే, ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకొక వైపు సరే ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలింది. ఏదైనా కానీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తప్పది అటువంటి సంఘటన. ఎటువంటి పరిస్థితుల్లోనూ అటువంటి అంశాన్ని ఉపేక్షించకూడదు కూడా. జరిగిన తర్వాత ఏమైంది, ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి వెళ్ళారు. ఆసుపత్రికి వెళితే ఆసుపత్రిలో ఒక 20 మంది, ఒక 10 మంది కనీసం ఓటీ థియేటర్లు, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఎలా అయితే మొత్తం బాడీకి ఇవన్నీ గౌన్స్ ఇవన్నీ వేస్తారో అవన్నీ వేసి ఆయన ఓటీ థియేటర్లో పనుకోబెట్టి దానికి ఒక పెద్ద ఇది చేశారు. అది జనం చూసేదానికి ఆ రకంగా చేసేటప్పటికి ఏంట్రా ఈడ జరిగిన గాయం ఏంటి, దానికి జరిగినటువంటి పరిణామం ఏంటి, ఆ జరిగినటువంటి సందర్భాన్ని ఏంటి అనేది ప్రజలు కొంచెం అరే ఇదేదో కావాలని ఒక నెగిటివ్ తీసుకెళ్తున్నారు అనేటువంటి దాని అర్థం, అదొక నెగిటివ్ పాయింట్ అయింది. ఇది జరిగిన తర్వాత జనరల్గా ఆడ జరిగినటువంటిది ఇంతది, దాని మీద సరే 3 కుట్లు వేసామన్నారు, కుట్లు ఒకటే వేసారన్నారు, లేకపోతే లేదని ఏదో చెప్తూ ఉన్నారు. సరే, తర్వాత ఆ కుట్టుని ఇంత స్టిక్కరు, ఆ స్టిక్కర్ సైజు రోజు రోజుకి ఇలా పెరుగుతూ ఉంది. 6 రోజులు జనరల్గా జరిగి వాళ్ళు 6 రోజులు 5 రోజులకో 6 రోజులకో స్టిక్కర్ స్టిచ్చెస్ ఏమంటే తీసేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ స్టిక్కర్ సైజు పెరుగుతూ ఉంది. దాంతో ప్రజలకు కూడా ఇదేంటారు నాయన, అది స్టిక్కర్ ఏంటి, ఆ సైజు ఏంటి, అది పెరగటం ఏంటి, ఎప్పుడైనా గాయము ఆ గాయానికి ఉన్నటువంటి తీవ్రత దానికి తగ్గటువంటి ఇది కదా ఉండాల్సింది, ఇది పెరుగుతూ ఉంది ఏంటి అనేటువంటిది ఇంకొక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, ఇక్కడ స్టోను, గాయం, స్టిక్కరు, కేసులో చివరికి చెప్పేది ఏంటంటే ఏదైతే ఆ స్టోను అక్కడ నుంచి అజిత్ సింగ్ నగర్ అనేటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక అక్కడెక్కడో దొరికిందని అంటున్నారు. అది ఆ స్టోన్ అవునా, ఆ స్టోన్ కాదా అనేటువంటిది ఎవరికి తెలియదు. దాడి జరిగింది,
దాడి జరిగిన తర్వాత స్టోన్ కింద పడింది. ముఖ్యమంత్రి గారు దాడి జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది పోలీసులు ఉంటే ఆ స్టోన్ వెతికి పట్టుకుంటారు కదా, అలా పట్టుకోలేదట. ఆ స్టోన్ మరి ఎలా వెళ్ళిందో అది అలా 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 వెళ్ళి అక్కడెక్కడో అజిత్ సింగ్ నగర్ దగ్గర జరిగింది. రోడ్డు మీద రాళ్ళు ఏ రాయి ఏందని ఎలా చెప్తామండి? అసలు అది ఎలా సాధ్యమైంది? మొత్తానికి ఆ రాయి ఈ రాయి అనేటువంటి దానికి అంటే పోలీసులకు కావాల్సినటువంటి ఒక అరచేయి మందానికి ఉన్నటువంటి రాయిని మొత్తానికి పట్టుకొచ్చి ఈ రాయి ఆ రాయి అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియదు. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ మీద, కేసు జరిగినటువంటి ఆ దర్యాప్తు చేసినటువంటి విధానం పైన, కేసు రిమాండ్ రిపోర్ట్లో వీటన్నిటిలోనూ కూడా అనేక లోపాలు ఉండటం చాలా నెగిటివ్ కాంట్రవర్సీకి అయింది. అలాగే ఆ కుర్రవాడు మైనర్ అయితే ఆ కుర్రవాడిని మేజర్ అని చెప్పేదానికి కూడా విశ్వ ప్రయత్నం చేశారు. ఆధార్ కార్డు ప్రకారంగా ఆ పిల్లవాడికి 14వ తారీఖు ఏమో మేజర్ అవుతాడు, 13వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. అయితే దాని ప్రకారంగా ఆధార్ కార్డు ప్రకారంగా కాకుండా ఎవరైతే వాలంటీర్ అంటే విలేజ్ అసిస్టెంట్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఓల్డ్ డేట్ తోటి తీసుకొని అప్పటికే మేజర్ అయ్యాడనేటువంటి విధంగా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మేజరే 18 సంవత్సరాలు నిండినాయి అని 1 సంవత్సరం కావాలని ఆ స్టేట్మెంట్ తెచ్చేసారు. దాన్ని ఏమంటారు? ఆధార్ కార్డు ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటారా, అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఒక విలేజ్ అసిస్టెంట్ ఇచ్చినటువంటి దాని మీద చేసి ఇది తీసుకుంటారా అనేటువంటిది మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ కేసులో అన్ని విచిత్రమైనటువంటి విన్యాసాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి విషయంలో పోలీసుల వైఫల్యం, అలాగే భద్రతా వైఫల్యం, అయితే జరిగిన వెంటనే కూడా పట్టుకోకుండా 3 రోజుల తర్వాత ఆ కేసుని ట్రేస్ చేశారంటే ఎవరైతే పోలీసుల వైఫల్యంతో జరిగిందో అదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులు అరెస్టులు చేస్తున్నారే, ఇది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు ఎవరైతే వడ్డెర కాలనీవాసులు వడ్డెర కుల సంఘాలు అందరూ కూడా ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పాయింట్ని రైజ్ చేశారు. నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్సీ అని చెప్పని కోడికత్తి సీన్ 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు, వాడి జీవితం నాశనం అయిపోయింది. నా బీసీ అని చెప్పని అంటున్నారు, ఇప్పుడు సతీష్ పరిస్థితి కూడా 5 సంవత్సరాలు జైల్లో ఉండే విధంగా ఈ రకంగా దొంగ పత్రాలు తీసుకొస్తున్నారు, వాడు మైనర్ అయితే మేజర్ అని చూపిస్తున్నాడు, కేసుని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో కూడా అనేక లోపాలని ఉన్నప్పటికీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ కూడా సక్రమంగా జరగట్లేదు. ఎక్కడైనా ఒక నేరం జరిగింది అని అంటే ఆ నేరం మారణాయుధాలకు సంబంధించి ఆయుధం దొరకాలి, కానీ అక్కడ పడిన రాయి లేదంటున్నారు, విసిరింది ఎవరో చూడలేదంటున్నారు, విసిరిన వ్యక్తి ఇతనేనని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ఈ విషయంలో అనేటువంటి స్పష్టత కావాలని చెప్పని వారందరూ ఇది బీసీల మీద జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి కుట్ర అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది. అంటే ఇది ఇన్ని కేసులు ఇన్ని మలుపులు తిరుగుతుంది, ఇది ఇంతటితోటి ఆగలేదు. సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ మీద వేటుపడటానికి ఇదే కారణం అవుతుంది. అంటే రివర్స్ అవుతుందని అంటున్నాం. రాయి రివర్స్ అవుతుంది, రాయి తగిలింది కాక అది రివర్స్ అవుతూ ఉంది. రివర్స్ అవటానికి కారణం ఎవరైతే దీన్ని వ్యూహాత్మకంగా దీన్ని ఏదో విపరీతమైనటువంటి సానుభూతి పొందాలని, విపరీతమైనటువంటి ఓట్ల లబ్ధి చేకూర్చుకోవాలని, విపరీతంగా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయాలని, ప్రతిపక్షాల మీద దాడి చేయాలని ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం అంతా కూడా రివర్స్ అయింది. రివర్స్ అవటానికి కారణం ఏంటి అని అంటే ఎప్పుడైనా కానీ అతి ఎప్పుడు కూడా మంచిది కాదు. దాన్ని ఉన్నటువంటి అంశాన్ని ఉన్నదిగా చూపించినట్లయితే, ఉన్నటువంటి అంశాన్ని ఉన్నదిగా చెప్పినట్లయితే ఈరోజు ఇంత పరిస్థితి ఉండేటువంటిది కాదు. ఇప్పుడు బీసీలు మొత్తం వచ్చి నా ఎస్సీ నా బీసీ అని 5 సంవత్సరాలు కోడికత్తి జైల్లో పెట్టారు, మా వాడిని కూడా 5 సంవత్సరాలు జైల్లో పెట్టబోతున్నారు, ఈ కేసులో చాలామందిని జైల్లో పెట్టబోతున్నారు బీసీలు వడ్డెరలు అని చెప్పని వాళ్ళందరూ ఇంకొక వైపు వాళ్ళందరూ ఇది చేస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా బీసీల మీద ఎలా కంప్లైంట్ ఇస్తారు, ఆయన మా మీద ఎలా టార్గెట్ చేస్తారని వాళ్ళు ఇంకొక ఇష్యూని రైజ్ చేస్తున్నారు. ఇదంతా చూడబోతే చిలికి గాలివానగా మారి వైఎస్ఆర్సీపీ పార్టీకి జరగాల్సినటువంటి మంచి కంటే
జరగకపోగా నష్టం ఎక్కువ జరిగేటువంటి దానికి ప్రమాదానికి కారణాలకి సంకేతం అవుతుంది అనేటువంటి అనుమానాలు, అటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఒకసారి ఆ బైట్స్ ఉంటే ప్లే చేయండి. ఓకే, మొదలున్నారని ఇదే అంశంలో ఇంకొక అంశాన్ని కూడా మనం ఒక పాయింట్ చెప్పవచ్చు. అదేంటంటే ముఖ్యమంత్రి గారు ముందు వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్, ఎవరో బయట నుంచి షార్ప్ షూటర్స్ తెచ్చారు, బయట నుంచి గన్నులు తెప్పించారు, బయట నుంచి వ్యక్తులను తెప్పించారు, వీళ్ళందరూ కలిసి ఈ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దాడికి పాల్గొన్నారు. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ ఇటువంటి దాడికి పాల్గొంటారని, ప్రచారానికి అవతల వాళ్ళకి లబ్ధి జరిగిద్దని ఎవరైనా అసలు ఇట్లాంటి వాటికి పాల్గొంటారా? అసలు ఇట్లాంటి చేయించేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? కాకపోతే అలాంటి విమర్శలు చేసి అలాంటి డైరెక్షన్ చేయటం దాన్ని ప్రజలు విశ్వసించరు, దాన్ని ప్రజలు నమ్మరు. ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఎస్, ఇదిగో ఈ వ్యక్తికి ఇటువంటి నేచర్ ఉంటుంది, ఈ వ్యక్తికి ఇటువంటి నేచర్ ఉంటుంది, ఇలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడనే ఒక ఫీల్, ప్రజలకు ఒక భావన ఉంటుంది. అంతేగాని ఆ భావనకి విరుద్ధంగా మనం ఏం చెప్పినా కానీ అది నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. నరేంద్ర మోదీ గారు అసలు సింపుల్ సిటీగా ఉంటారండి. ఆయన ఒకటే డ్రెస్ చేస్తాడు, కాషాయం వస్త్రాలు తప్పితే ధరించడు అని అంటే నమ్మరు. నరేంద్ర మోదీ గారు రోజుకి 5 డ్రెస్సులు మారుస్తారండి అని అంటే నమ్ముతారు. వాస్తవం, అది ప్రజల ముందు కనిపించేది. రాహుల్ గాంధీ సింపుల్ సిటీగా ఉంటారంటే నమ్ముతారు. రాహుల్ గాంధీ రోజుకు 10 వేషాలు వేస్తాడని అంటే నమ్మరు. అంటే నేను అంటుంది అక్కడ నుంచి కింద వరకు ఒక వ్యక్తి మీద ఒక ప్రజలకి ఒక అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ అభిప్రాయాలకు తగ్గట్టుగా, అభిప్రాయాలకు దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా చెప్పాలి. లేనటువంటి అవాస్తవాలని, లేనటువంటి అబద్ధాలని చిత్రీకరించి ఒక అబద్ధాన్ని వాస్తవంగా, వాస్తవాన్ని అబద్ధంగా పదే చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటిది మాత్రం గమనించుకోవాలి. సరే, మధు ఉన్నట్లున్నారు. మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. మొత్తానికి ఇప్పుడు రాయి దొరికింది అంటున్నారు. అది గ్రానైట్ రాయా, గులక రాయా, కొండరాయా, లేక సున్నపు రాయా, ఇటుక రాయా, మట్టి రాయా, లేక క్వార్జి రాయా, లేక ఇంకేదైనా రాయా? ఇది ఒక ప్రశ్న. అంటే దొరికింది అంటున్నారు. దొరికితే అది ఎక్కడ, ఏంటి, అది ఎలా? రాయికి మాటలు రావు కదా సార్. సో ఒకవేళ రాయికి మాటలు వచ్చి ఉంటే ఆ రాయి ఒక మాట చెప్పేది. అసలు ఆ రాయి నేను కాదు కదా, ఆ రాళ్ళ జాతి, ఆ జాతి వేరు, ఈ రాయి జాతి వేరు, అసలు రాయి కానే కాదు, నాకేమాత్రం సంబంధం లేదు, అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారు అని ఇప్పుడు పట్టుబడినటువంటి రాయి ఓపెన్ గానే చెప్పేది. సో చెప్పలేదు కాబట్టి ఆ రాయి ఈ రాయి అయింది సార్. ఈ రాయి ఏంటి అనేది, అసలు రాయేనా అనేది ఇప్పుడు పక్కన ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్. ఒకటైతే 30 అడుగులు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రయాణించినటువంటి వ్యాన్ ఏదైతే ఉందో, వెహికల్ ఏదైతే ఉందో, అది మొత్తం కలుపుకుంటే ఆయన నిలబడిన వరకు కూడా చూసుకుంటే ఒక 30 అడుగుల వరకు కూడా ఉంటుంది. సో 30 అడుగుల వరకు ఉన్నటువంటి ఆయన లెఫ్ట్ సైడ్, అంటే ఆయన నిలబడిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రాయి ఇలా వచ్చింది, వేగంగా వచ్చింది, మనకందరం కూడా చూసాం. ఇప్పుడున్నటువంటి ఎవరైతే పట్టుబడినటువంటి సతీష్ ఉన్నాడో, ఒకవేళ అతను జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి లెఫ్ట్ సైడే కొంత దూరంలోనే ఉన్నారు అనుకుందాం సార్. ఉంటే అతను విసిరినటువంటి ఆ రాయి వేగము ఖచ్చితంగా ఇక్కడ కాకపోయినా ఎక్కడో చోట తగలకుండా లేకపోతే పక్కకు వెళ్ళేది. కానీ అక్కడ ఒకే ఒక్క రాయి ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఒక 4-5 రాళ్ళు వచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా అలర్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఒకే ఒక్క రాయి ఒక్కసారి మాత్రమే వచ్చింది అంటే అతను షార్ప్ షూటర్ కాదు కదా సార్. అంటే ఆ లొకేషన్ను ట్రేస్ చేసి, అంటే పోలీసులు ఆ నిమిషం, అంటే రాయి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సెల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఉంటారు. సో తీసిన తర్వాత ఎవరెవరు మొబైల్స్ ఉన్నాయంటే అందులో ఒక 4-5 ఉంటాయి. వచ్చిన తర్వాత రైట్ కరెక్ట్ పర్సన్ అంటే ఇతనేమో అని అనుమానించి తర్వాత తీసుకెళ్లారు, విచారించారు. కానీ అతనేనా, ఈ రాయి ఆ రాయి కానప్పుడు ఈ అక్కడ రాయి వేసినటువంటి ఇతను అతనేనా అనే డౌట్ కూడా లేకపోలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ రాయి వచ్చినటువంటి వేగం ఏదైతే ఉందో సార్, ఖచ్చితంగా చేతి నుంచి విసిరితే అంత పైకి, అంటే మామూలుగా విసిరితే వెళ్తుంది కాదనడం లేదు, కానీ
అంత పైన అంటే 30 అడుగుల పైన వెహికల్ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి కూడా తగిలిందంటే ఖచ్చితంగా కింద నుంచి విసిరి ఇంత ఫాస్ట్గా అయితే జరగదు. ఎందుకు అంటే ఆ చుట్టూనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు, ఆ తర్వాత పోలీసులు ఉంటారు, దానికంటే ముందు స్పెషల్ పోలీసులు ఉంటారు, ఇలా మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా ఎక్కువ మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు ఉంటారు. ఒక్కడు కాకపోయినా ఒకడైనా ఉంటాడు. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళ కంటికి ఎవరు కూడా వాళ్ళ కళ్ళకు సతీష్ అని ఎవరు కూడా కనిపించలేదు. ఒకవేళ కనిపించి ఉంటే అప్పుడే పట్టుకుని ఉండేవాళ్ళు కదా. అంటే చాలా దూరం నుంచి అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆ వెహికల్ దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చేసి అది అలా వచ్చి తగిలింది. అది తగలడానికి చేత్తో అయితే విసరడానికి కుదరదు. అక్కడ ఏదైనా ఉపయోగించారా? అయితే సతీష్ అలా ఉపయోగించేటటువంటి పర్సన్ అంటే కాదు, అతని దగ్గర అంత సీన్ లేదు. కానీ అతను ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడకుండా తీసుకెళ్ళారు. అది ఒకవైపు. ఇదైతే సార్ ఇప్పుడు పట్టుబడినటువంటి రాయి అంటే దొరికినటువంటి పోలీసులు పట్టుబడినటువంటి ఆ రాయి ఏదైతే ఉందో ఓకే అదే రాయి అనుకుందాం. ఆ రోజు అటాక్ జరిగినటువంటి రోజు ఉన్నటువంటి అదే రాయి అనుకుంటే ఆ రాయి మీద జగన్మోహన్ రెడ్డికి బ్లడ్ వచ్చింది. ఓకే. సో బ్లడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రాయి కూడా బ్లడ్ అంటి ఉంటుంది. ఆ బ్లడ్ శాంపిల్స్ తీసినప్పుడు ఈ రాయి ఆ రాయేనా అనేది తేలిపోతుంది. ఒకవేళ దాని మీద బ్లడ్ శాంపుల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి తగిలినటువంటి రాయికి ఆ బ్లడ్ శాంపుల్స్ లేకపోతే సార్ అది కూడా టెక్నికల్గా అంటే మనం బ్లడ్ వచ్చే అంత జరిగినట్లేదు మధు, బ్లడ్ వచ్చే అంత జరిగినట్లేదు. అది మనం స్పిన్ తిప్పుతాం కదా, గూగుల్ స్పిన్, క్రికెట్లో స్పిన్, షటిల్లో స్పిన్, ఇట్లా ఏదైతే స్పిన్ ఉండదు కదా, స్పిన్ తిరిగింది. అది ఇట్లా తిరిగి ఇలా వెళ్ళి గుగ్లీ తిరిగి అలా వెళ్ళి అలా జరిగి అది పోయి అజిత్ సింగ్ కాలం మీద పడింది అనమాట. అది సరే. ఇక్కడ ఇప్పుడే దుర్గారావు గారి ఫాదర్ చెప్తున్నాడు. ఆ దుర్గారావు ఫాదర్ మా అబ్బాయి మైనరు, మా అబ్బాయిని మేజర్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దుర్మార్గంగా అసలు మా కేసు ఎటువంటి సంబంధం లేకపోతే ఇది చేస్తున్నారని ఒకసారి ఆ బయట ప్లే చేయండి. పేరు వేముల దుర్గారావు అండి, సతీష్ వాళ్ళ ఫాదర్ని. మా అబ్బాయిని రాయిదేడి కేసులో ఇరికిచ్చారండి. ఆయన ఆ కుర్రోడికి అయితే ఏం తెలియదు, నాతో పాటు పనికి వస్తాడు. సాయంకాలం పూట అలా కొద్దిగా అలా అరగంట పావుగంట అలా తిరిగి వస్తాడు. అర్ధం రాత్రి 11 గంటలకు వచ్చి హఠాత్తుగా వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఏంటండి ఎలాగొచ్చారు ఏంటండి అంటే ఏం లేదమ్మా సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీ వచ్చింది. ఏం లేదు, అలా ఎంక్వైరీ తీసుకొని పంపించేస్తాము, ఆర్ఆర్పేట పోలీస్ స్టేషన్ కాడికి రా, ఆధార్ కార్డు తీసుకొని అని అన్నారు. అని నేను ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళే లోపలనే వీళ్ళు కనపడలేదు. సర్లే పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి ఉంటారులేమో అని పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే అక్కడ లేరు. అట్లా 2-3 సార్లు తిరిగానండి. వస్తారేమో అంటే ఈ లోపల ఎవరైనా పిల్లలను మళ్ళీ ఎక్కించుకొని వస్తారేమో అని అనేసి కూర్చున్నాను చాలాసేపు. 1 గంట దాకా కూర్చొని ఇంటికి వచ్చేసానండి. 1 గంటకు కూర్చొని ఇంటికి వస్తే నైట్ 2ంటికి వచ్చి మళ్ళీ వచ్చారు పోలీసు వాళ్ళు. వచ్చి సతీష్ బట్టలు వేయి, సతీష్ మన పుట్టినరోజు చేసుకున్న బట్టలు వేయి అని ఆ జత బట్టలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ఏంటి సార్ అంటే నువ్వు పోలీస్ స్టేషన్ కాడికి రావని మళ్ళీ వెళ్ళారు. పోలీస్ స్టేషన్ డిఫెన్స్ లాయర్ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ఉన్నాను. సతీష్ అనే ముద్దాయికి నిన్న పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో వాదన ప్రతివాదన అనేది నేను ఆర్గ్యుమెంట్లో మనం కోర్టుకి కన్విన్స్ చేసాము. ఆ అబ్బాయికి అసలు ఎటువంటి ఈ కేసుకి సంబంధం లేదు, ఆయన మైనర్ అబ్బాయి ఉన్నాడు, 18 years అబ్బాయి ఉంది అని మనం కోర్టుకి ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేసాము. కానీ పోలీసు నిన్ననే ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి 16/4/2024లో ఇష్యూ అయింది బర్త్ సర్టిఫికేట్, అది కూడా డేట్ ఆధార్ కార్డుతో మ్యాచ్ అవ్వడం లేదని మనం ఆర్గ్యుమెంట్ చేసాం. దీంట్లో ముఖ్యమైన విషయం ఏముందంటే ఆ బాబుకి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వడం లేదు. సో అదే పాయింట్ మీద ఆ బాబు మైనర్ ఉన్నారని మనం ప్రూవ్ చేయ విషయంలో ఉన్నాము. సో ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాం సార్. అదే మీరు అన్నట్టు మైనర్గా ఉన్నతని మేజర్గా అనేది మార్చారు అనేది అది అక్కడ టాలీ అవ్వట్లేదు అనే విషయం సలీం గారు వాదించారంట. అదే డేటు అదే 1 year ఇది కూడా ఇది ఒకటి కాదు, ఇట్లాంటివి చాలా 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 నడుస్తూ ఉంది. మధు సార్ ఇప్పుడు A1 ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, ఇంకా A2 తెర మీదకి అయితే వచ్చారు. A3ని పెట్టడం కోసం అనేసి ఇంకా ఆగి ఉన్నారా? A4 కూడా వెళ్ళబోతుందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని పెట్టేస్తే పోయిద్దాము.
అంటే అప్పుడు పెట్టేస్తే కానీ ఇంకా కంప్లీట్ అవ్వదేమో సార్ కేసు. అది ఎందుకంటే ఇప్పుడు A1 అయిపోయింది, A2 తెర మీదకి వచ్చాడు, ఇంకా A3 ఎవరు, A4 A5 ఏమైనా ఉన్నారా? అందుకోసం అంటే ప్రజలకు ఇక్కడ అదే అసలు వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఏంటంటే వైఎస్ వివేక హత్య ఎవరో చేశారని చెప్పినట్లు ఉండేది కాదు. వైఎస్ వివేక హత్యని నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు గొడ్డలెత్తుకొని, లోకేష్ ఇంకో గొడ్డలెత్తుకొని వచ్చి బీటెక్ రవి వాళ్ళందరూ కలిసి ఇంట్లో చంపేసి వెళ్ళారు అని చెప్పని రాసిన తర్వాత వార్తలు అటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇలా రాయి జరిగితే మళ్ళీ రాయికి మళ్ళీ ఆయన ఉన్నాడని చెప్పిన తర్వాత ఆ ఎన్నికల ముందు ఆ అంశం చెప్పి ఎన్నికల ముందు ఈ అంశం చెప్పిన తర్వాత ప్రజలు ఎలా నిర్ధారిస్తారు? ఎంత అమాయకులని చెప్పిన ప్రజలు అనుకున్నా కానీ మరీ ఇంత అమాయకులైతే కాదనేటువంటిది రాజకీయ నాయకులకి అతి త్వరలోనే తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. అందుకని కొంచెం నేను నిజంగా చెప్పగలిగితే బాగుండేది. అక్కడ ఫైనల్గా ఏంటంటే ఆ కుర్రవాడు ఆగతాయితనంతో ఇసిరేసి ఉండొచ్చు అనేటువంటిది ఒక ప్రజలకు క్లారిటీ వచ్చింది. జరిగింది ఇన్సిడెంట్ ఏదన్నా కానీ ఆ దండ వల్ల జరిగిన దాన్ని ఇటుగా చిత్రీకరించారా, లేకపోతే దీనికి దానికి ఇంకేమన్నా ఉందా, ఇట్లా ఏదన్నా కానీ జరిగింది. ఫైనల్ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడు, వాళ్ళు సరే అట్లా ఇంకో బీసీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సరే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చూద్దాం మరి ఏం జరిగిద్దాం. ఓకే మధు, మొత్తానికి నెక్స్ట్ అండి మార్పు తథ్యమా 22న ముహూర్తం కన్ఫామ్ అయినా తనకి సిఎస్ డీజీపీ మార్పు తథ్యం అదే ఇప్పుడు చెప్పాం కదా. ఇది రివర్స్ అయ్యి అంటే ముఖ్యమంత్రి గారికి భద్రత కల్పించలేనటువంటి పరిస్థితి ఉంటే మరి మీరు ఎలా ఉంటారు అనేటువంటి దాని మీద డీజీపీ గారిని, అలాగే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు పెన్షన్స్ విషయంలో మీరు వ్యవహరించినటువంటి విధానానికి, జరిగినటువంటి నష్టానికి, వచ్చినటువంటి కంప్లైంట్స్కి ఆధారంగా మీ మీద చర్యలు తీసుకోకూడదని, అట్లాగే నిన్న చూస్తే సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకటరామరెడ్డిని ఇచ్చేశారు. అతను కూడా ఒక ఇష్యూ అయింది, కంప్లైంట్ అయింది. ఆర్టీసీ డిపోలోకి వెళ్ళి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశాడనేది అభియోగం. దాని మీద కూడా వెంటనే ఇప్పటికి ఇన్నాళ్ళకి అతని మీద యాక్షన్ తీసుకున్నారు. అది ఒక అంశం నడుస్తూ ఉంది. ఇక వాటితో పాటు ఇక అనేకమైనటువంటి వివాదాలు కూడా ఇక వస్తూ ఉన్నాయి. మొన్న ఒక 5 ఆఫీసర్స్ను మార్చారు, ఇంకొక 22 మందిని మార్చాలని చెప్పని పురంధేశ్వర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. అయితే అది ఈ రోజా రేపా? ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అది 22వ తారీఖు అంటే సోమవారం లేదా మంగళవారంలో ఈ ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఉత్తర్వులు ఏ నిమిషమైనా ఈరోజైనా రావచ్చు లేదా రేపైనా రావచ్చు అనేటువంటి దాని మీద బాగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ విషయంలో సిఎస్గా సిసోడియా పేరు ప్రధానంగా వినిపిస్తుంది, లేదా ప్రసాద్ గారి పేరు వినిపిస్తుంది, లేక ఇటు డీజీపీగా చూస్తే ద్వారకా తిరుమలరావు గారి పేరు వినిపిస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే సీనియారిటీ ప్రకారంగా చూసినప్పుడు వీళ్ళకి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఎలక్షన్ కమిషనర్ గారు బయట ఒకసారి ప్లే చేయండి. Daily report what they are doing, they are sending to me and I am sending to the police observer. సో ఈ అంతా పోలీస్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. అండ్ విదిన్ 2-3 days I think police observer, if he is again coming to our state after 23rd or 24th vastunaru, so he is again personally going to the details and take further action on the thing. But one thing which has been communicated by commission that in this case as soon as possible the person should be caught and he should be trial lo petali daily. అంటే లాస్ట్ టైం టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కోడ్ రాగానే వీళ్ళు ముగ్గురిని కూడా మార్చిన సంఘటన ఉందంట. రజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. ఏంటండి మొత్తాన్ని మార్పు తథ్యమా? ఖచ్చితంగా అలానే అనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే నిన్న ఇటు ఎలక్షన్ కమిషనర్ చెప్పిన దాని ప్రకారం కానీ, మీనా గారు చెప్పిన దాని ప్రకారం కానీ, లేదా రాష్ట్రంలో వరుసగా చూస్తున్నా కానీ ఒక 2-3 days క్రితం కూడా చిత్తూరు జిల్లాలో మనందరం చూసాం వంశీ గారు. వైఎస్ఆర్సీపీ అసలు మెప్మా సమావేశము, వైసీపీ మెప్మా సమావేశం అని చెప్పి పెట్టారు. దాన్ని టీడీపీ నేతలు అక్కడికి పోయి టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే
వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బంధించి వాళ్ళ మీద డ్రగ్స్ చల్లి గందరగోళం చేశారు కదా వంశీ గారు. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. అందులో మెప్మా సమావేశం జరగడం అనేది ఖచ్చితంగా సిఎస్ బాధ్యత వహించాలి. దానికి ముందు పెన్షన్ల విషయంలో ముఖ్యంగా సిఎస్ మీద ఉన్న ప్రధాన ఆరోపణ, కలెక్టర్స్ అందరూ కూడా చెప్పినప్పటికీ ఇంటింటికి వెళ్ళి ఇద్దాము, దానికి తగ్గ వనరులు ఉన్నాయి, పర్సన్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు, మాకు ఇది 1 గంట పని మాత్రమే అని చెప్పి కలెక్టర్లు అందరూ కూడా చెప్పినప్పటికీ సిఎస్ వినకుండా లేదు సచివాలయాలకి రావాల్సిందే అని చెప్పడం ద్వారా 33 మంది వృద్ధుల మరణాలకి కారణమయ్యారు అని అనేది సిఎస్ మీద ఫిర్యాదులు అందినాయి వంశీ గారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ డీజీపీ ఈరోజు ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి మీద రాయిదాడి, అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు వరుసగా కరెంటు కోతలు, దాంతోపాటు ఆ రాయిదాడి కానీ వీటన్నిటిని ముందు పసిగట్టలేకపోవడం, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు వారి ఫెయిల్యూరు, వీటన్నిటిని అంటే అసలు అధికార పార్టీ ఇవ్వాలి వంశీ గారు డీజీపీ గారి మీద కానీ, అదేవిధంగా ఇటు సీతారామాంజనేయులు ఇన్ఛార్జ్ ఇంటెలిజెన్స్ డీజీ మీద, ఇద్దరి మీద అధికార పార్టీనే ఫిర్యాదు ఇవ్వాలి. సరే, దానికి కూడా ప్రతిపక్షం ఇచ్చినట్లుంది వంశీ గారు. అంటే దీని మీద ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయాలని. ఆ రాయిదాడి తర్వాత 3 రోజుల పాటు సాగదీసి ఆ దర్యాప్తు ఎటు తిరిగి ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళి ఆ దర్యాప్తు జరుగుతున్న తీరును చూస్తే కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయా అనేది ఇప్పుడు అందరి సందేహం వంశీ గారు. ఖచ్చితంగా అన్ని వేళ్ళు ఆ ముగ్గురు వైపే చూపిస్తోన్న నేపథ్యంలో మనకి గతంలో గుర్తుండుంటుంది, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ వంశీ గారు, సెంటర్లో బీజేపీ. సరే, ఎలక్షన్ కోడ్ వచ్చినాక గవర్నమెంట్స్ కంటే కూడా అక్కడ సిఈసి, ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు కూడా వెంటనే ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేయగానే సిఎస్ని మార్చారు కదా వంశీ గారు. అప్పుడు అనిల్ పునీత ఉన్నట్లున్నారు, వెంటనే మార్చి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సిఎస్గా చేసినట్టున్నారు, అంటే సబ్జెక్టు కరెక్షన్. మొత్తం మీద అంటే ఆ రోజు ప్రతిపక్షం ఏమి కంప్లైంట్స్ ఇచ్చినా శరవేగంగా ఆ రోజున్న ఎన్నికల కమిషన్ స్పందించింది వంశీ గారు. అనేక అంశాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆ రోజు స్పందించింది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం బీజేపీ అదే సెంట్రల్ స్పందించట్లేదు అంటారా? అనేది రాష్ట్ర ప్రజల్లో ఒక భావన వచ్చింది వంశీ గారు. ఎందుకంటే దానికోసమే నిన్న ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆ అంశాన్ని కూడా ఆయన అడ్రస్ చేశారు మీనా గారు. ముఖ్యంగా అసలు బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన కూటమి అంటే అది అందరూ అనుకునేదే వంశీ గారు. పొత్తు పెట్టుకున్న దానికి ప్రధాన కారణం రేపు, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో చూశారు కాబట్టి రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది. అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్స్, కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేదు కదా వంశీ గారు. కాబట్టి కనీసం ఎలక్షన్ నామినేషన్ వేసే ఒక స్వేచ్ఛ అన్న రావాలి అని అనేది దానికోసం ఆ రోజు అనుకుంటే, తర్వాత ఇన్ని జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి సంఘటనలు అనేకండి వ్రతం చేసిన ఫలితం దక్కలేదు అంటారు కదా. ఇప్పుడు బీజేపీతో అవసరం లేకపోయినా పొత్తెందుకు పెట్టుకొని 6 సీట్లు 10 సీట్లు ఇచ్చారు, 16 సీట్లు. ఎందుకనంటే వాళ్ళ వలన ఎన్నికల ప్రక్రియకి సజావుగా జరుగుతుంది, ఇబ్బందులు లేకుండా జరుగుతుందని. వాళ్ళని ఎక్కడైతే వృద్ధాప్య పెన్షన్లో డబ్బులు ఇంటికి పంపించలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు సిఎస్ గారు. జనరల్గా ఆయనకి ఎటువంటి రిమార్క్ లేదు, కానీ ఆయన కూడా తప్పని పరిస్థితి ఆయనకి. డీజీపీ గారు ఆయన సైలెంట్గా ఆయన చేయాల్సినటువంటి పరిస్థితి ఆయన చేస్తారు. ఎందుకంటే ఆయనకంటే కూడా కింద నడిపించేటువంటి వ్యవస్థలు పెద్దవి ఉన్నాయి అక్కడ. అందుకని వారికి ఉండేటువంటి ఇబ్బంది వారు అదే కదా. ఇప్పుడు దాని మీదే కంప్లైంట్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఇట్లాంటి ఏంటంటే డీజీపీ గారు మరి వారు నిర్లక్ష్యం కావచ్చు, లేక వారు ఆ టీంతో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి ఇంకో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, ప్రకాశం జిల్లా పొదిలిలో ఎవరైతే ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుగుణంగా ఒక పోలీస్ టీము, ఒక 70 మంది నుంచి 100 మంది పోలీసులు అక్కడ పనిచేస్తున్నారట. ఎక్కడ? ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పొదిలిలో ఉన్నటువంటి ఒక కాలేజీలో, ఒక లాడ్జి కేంద్రంగా, ఒక కాలేజీ, ఒక లాడ్జి సెంట్రిక్గా దాదాపు ఒక 70 మంది నుంచి 100 మంది అక్కడ వర్క్ చేస్తున్నారట. ఏం వర్కు? ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుండిద్ది, ఎక్కడ ఓట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇది ఉంది, లేదా ఎలక్షన్ సంబంధించి ఎలక్షనీరింగు, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సెంట్రిక్గా అక్కడ వర్క్ జరుగుతుందంట. ఎవరు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా తీసుకొచ్చుకోవాలి, ఎవరు వైసీపీ వాళ్ళు అటు పోయేట్టున్నారు వాళ్ళని ఎలా తెచ్చుకోవాలనేటువంటి దాంట్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుందట. దానికోసం ఎవరైతే ఎస్బీ రిటైర్డ్ డిఎస్పీ మర్యాదాస్ గారు అక్కడ ఉండి వర్క్ చేస్తున్నారనేటువంటి
ఒక ప్రచారం జరుగుతుంది. దీనికోసం చిత్తూరులో రిటైర్డ్ అయినటువంటి ఒక ఏఎస్పీ అండ్ టీము ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నారట. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి పోలీసులందరినీ కూడా గతంలో పనిచేసినటువంటి ఇదంతా ఉండిద్ది కదా, వాళ్ళందరూ మానిటరింగ్ తోటి ఈ వర్క్ని ఇది చేస్తున్నారు. అంటే అక్కడ ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైట్ జరుగుతుంది కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఓడించడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవటం అనేటువంటి ఒక ఉద్దేశంతో అటువంటి వ్యూహానికి చెవిరెడ్డి గారు పథక రచన చేశారని చెప్తున్నారు. జనరల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటంటే చంద్రగిరిలో సంవత్సరానికి ఒకసారి స్వీట్ బాక్సు, 2 సంవత్సరాలకి ఒక చీర, 2 సంవత్సరాలకి ఇంకోటి ఏదన్నా అట్లా ఇవ్వటం అనేటువంటిది ఒక ఆయన ఆనవాయితీగా కుక్కర్లో లేకపోతే ప్లేట్లో లేదా గిన్నెలో లేకపోతే ఇంకోటి అట్లాంటి ఏయో ఒకటి ఒక గిఫ్ట్ లాగా ఇస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా అట్లాంటివి ఇచ్చేటువంటి ప్రయత్నానికి ఆయన ఎదురు చేశారు. కొంచెం చంద్రగిరి అంటే కొంచెం అక్కడ ఉన్నటువంటి చిత్తూరు ప్రజానీకానికి ఉండేటువంటి ఆలోచన విధానాలు వేరు, ఒంగోలు పార్లమెంట్లో ఉండేటువంటి ప్రజానీకానికి ఉండేటువంటి ఆలోచన విధానాలు వేరు. ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో ఒక లాంగ్ జర్నీ ఉంది. ఇక్కడ పప్పు బెల్లాలకో లేకపోతే ఇచ్చేటువంటి బియ్యపు ప్యాకెట్లకో లేకపోతే వీటికో ఒక్కసారిగా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకొని వన్ సైడ్ కారు. అక్కడ ప్రభుత్వం మీద ఏంటి, ఇది విధానాలు ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. మొత్తానికి చెవిరెడ్డి రాజకీయం ఒంగోలులో మొదలైంది. ఏది గిఫ్ట్లో లేకపోతే రైస్ బ్యాగులో లేకపోతే ప్లేట్లో చివరికి స్వీట్ బాక్స్లో లేకపోతే ఈ ఎలక్షన్ స్ట్రాటజీలు ఎలా ఓటింగ్ ఎలా చేయించుకోవాలి. ఇప్పుడు మనం చంద్రగిరిలో చూస్తే దొంగ ఓట్ల పంచాయతీ సుదీర్ఘకాలంగా జరిగింది. దాదాపు ఆ దొంగ ఓట్లకు సంబంధించి జరిగినటువంటి వివాదం ఘర్షణలో ఇంకెక్కడా జరగలేదు. 30-40 వేల ఓట్లు జాయిన్ చేశారని ఆయన మీద అభియోగాలు. మరి అలాంటిది ఇప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ అలాంటి ప్రక్రియ కోసం అలాంటి ఆలోచనల కోసం మరి ఒక యుద్ధాన్ని చేస్తున్నారనేటువంటిది కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చాలామందికి అత్యంత క్రియాశీలకమైనటువంటి కావాల్సినటువంటి వ్యక్తి, ఆర్థికంగా బాగా పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఒంగోలు ఇచ్చి ఆయన్ని 2 సీట్లు కొడుకు అక్కడ ఇక్కడ మొత్తానికి యుద్ధం చేయాలనేటువంటి దానికి ఆయన్ని రంగంలో దించారు. బట్ ఆయన వచ్చిన తర్వాత అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొంత హ్యాపీ. ఆయన కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కానీ మొత్తం ఎగిరిపోయేటువంటి వాళ్ళు ఈయనకి ఇచ్చారు కాబట్టి కొంత ఫైట్ జరుగుతుంది అనేది. ఫైట్ జరగడానికి ఏంటంటే ఇట్లాంటి ఆఫీసర్స్ని కొంతమందిని ఎంగేజ్ చేసి ఎన్నికల ప్రక్రియని అక్కడ పెట్టి చేస్తున్నారు. మరి డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఎలక్షన్ కమిషన్కి ఆ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఉన్న యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనవాడు ఇక్కడ మనవాడు, అందుకు తీసుకోవాలి. అక్కడ అతను తీసేస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఏబి వెంకటేశ్వరరావు గారిది రేపు 23వ తారీఖు ఏదో ఉన్నట్లుంది. ఆయన గనక ఎత్తేసి ఆయన గనక ఇట్లాంటి టాస్క్ ఫోర్స్ బాధ్యతలు ఇస్తే మొత్తానికి అసలు నరాలతో సహా తీసేస్తాడు. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏదైనా బాధ్యతలు ఇచ్చి ఎలక్షన్కి సంబంధించినటువంటి దీని బాధ్యతలు కానీ అప్పచెబితే అప్పుడు మళ్ళీ అదొక ఏమంటాం దాన్ని షేక్ ఎట్లా ఉండిద్ది అనేది ఆ షేక్ చూపించేటువంటి పరిస్థితి ఉండిద్ది. సరే దిలీప్ ఏంటి? ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ వైసీపీ ఎంపీ పోటీ చేస్తా ఉన్నారు సార్. ఆయన కోసం కొంతమంది రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు పొదిల్లోని ఒక వైసీపీ నేతకు చెందిన ఒక కాలేజీలో ఒక లాడ్జీలో టెస్ట్ వేసి దాదాపు 20 రోజుల నుంచి వైసీపీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుగుణంగా పనిచేస్తున్నారు. దాదాపు ఒక్కొక్కరికి 50,000 నుంచి 10 లక్షల రూపాయల మధ్య అంటే రేంజ్ని బట్టి ఒక్కొక్కరు శాలరీలు ఇస్తూ వాళ్ళకి ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపు అయితే భాస్కర్ రెడ్డికి సంబంధించి భాస్కర్ రెడ్డి గెలిపించే పరిస్థితి వచ్చింది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించే దిశగా టీడీపీ నేతల్ని అంటే ఎవరెవరు టీడీపీ నేతల్ని మచ్చి చేసుకుంటే బాగుంటది, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక వాళ్ళు తీసుకోవడం చేర్చుకోవటం అంటే వాళ్ళకి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఏమేమి అంది వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా అక్కడ ఉన్న పోలీసు అధికారులని కొంతమంది మంచిగా చేసుకొని వాళ్ళ ద్వారా రవాణా చేయటం వీటి మధ్య మార్గంగా ఈ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు సంబంధించి ఎస్బీ
ఢిల్లీలో అంటే కీలకంగా పనిచేసిన పోస్టులో డిఎస్పీగా పనిచేసి ఇటీవల కాలం దాదాపు 20 నెలల క్రితం రిటైర్డ్ అయిన ఒక డిఎస్పీ ఇక్కడ ముఖ్య అధికారిగా పనిచేస్తా ఉన్నారు. చిత్తూరు జిల్లా సంబంధించి ఏఎస్పీగా పనిచేసిన రిటైర్డ్ ఒక అధికారి కూడా ఇక్కడ ఓకే వాయిస్ రీసౌండ్ వస్తుంది దిలీప్. అంటే మర్యాదాస్ గారి పేరు వినిపిస్తుంది. ఇది వాస్తవం అవాస్తవం అనేటువంటిది ఒక అభియోగం, ఒక ఆరోపణ వచ్చినటువంటి నేపథ్యంలో దీనిని విచారణ చేసి ఎన్నికల అధికారులు దాని మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి. లేదనుకోండి, లేదని చెప్పవచ్చు. ఉందనుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మరొకరు అటువంటి చర్యలకు పూనుకోరు. ఇప్పుడు ఒంగోలులో అక్కడ ఉన్నారు అంటున్నారు, ఉన్నారా లేదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు ఎంక్వైరీ చేయాలి. మరి వాళ్ళందరూ కూడా ఈసీ కంట్రోల్లో పనిచేయాలి కదా. అంటే నిబంధనలకు అతిక్రమించినటువంటి వారిపైన చర్యలు తక్షణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీసుకోలేదనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళతో కొల్యూడ్ అయినట్టే. రేపు ఎవరైనా వచ్చినప్పుడు యాక్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ మొత్తాన్ని యాక్షన్ తీసుకుంటారు. మరి అలాంటివి చేయాలా లేదా ఇలా చేయాలా అనేటువంటిది వాళ్ళు తీసుకోరు. ఆరోపణలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి, మరి అట్లాంటి చేస్తున్నారా అనేటువంటి దాంట్లో ఎంక్వైరీ చేయాలి. ఎస్, అక్కడే ఉన్నారు, 2 రోజులు అయింది వచ్చి ఉన్నారు, మేము ఊరికి వచ్చాం, పెళ్ళికి వచ్చాం, భోజనాలకు వచ్చాం, ఫంక్షన్లకు వచ్చాం, పుట్టినరోజుకి వచ్చాం, పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చామంటే కుదరదు. ఎందుకు వచ్చారు, ఎందుకున్నారు, ఏంటి, అసలు మీతో ఎవరెవరు కలిశారు, ఎవరెవరు మీతో ఫోన్లు మాట్లాడారు, వాళ్ళతో ఫోన్లు మాట్లాడిన డేటా ఏంటి, తీసుకొని చర్యలు తీసుకోవాలి. అప్పుడు సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేగాని మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అంటే అది కుదరదు. అట్లాగే ఇప్పుడు మరి ఓకే రైట్ దిలీప్, నెక్స్ట్ అండి సజ్జలకు పదవి అడ్డం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఓపెన్గా వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో నెంబర్ 2 ఆయన పాత్ర కీలకం. మరి ఆయన ఇప్పుడు వచ్చి ఏం చేయాలి, ఎలక్షన్ మొత్తం మానిటరింగ్ మొత్తం ఆయన భుజస్కంధాల మీద వేసుకొని నడపాలి. కానీ ఇప్పుడు ఆయనకి పదవి అడ్డం వస్తుంది. ఆయనకి ఆ పదవి లేకపోతే మొత్తం తిరిగేసి మొత్తం మానిటరింగ్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఏంటి, లోపల ఇన్సైడ్ కూర్చొని మాత్రం వ్యవహారాన్ని నడపాల్సి వస్తుంది. అవుట్ సైడ్కి వెళ్ళి నిర్వహణ చేసే పరిస్థితి కనపట్టలేదు. రీజన్ ఏంటి, ఆయనకి సలహాదారు పదవి ఉంది. సలహాదారు పదవి లేదనుకోండి, ఈ అధికారులు ఎవరు మళ్ళీ మాటినరు. మరి అధికారులు మాటినాలంటే సలహాదారు పదవి ఉండాలి. మరి సలహాదారు పదవి ఉండి మరి బయటికి వెళ్ళి పార్టీని కంట్రోల్ చేయాలంటే అది కుదరదు. అది బయటికి వెళ్ళి ఫోటోలు తీస్తే మళ్ళీ ప్రాబ్లము. మరి ముందుకు వెళ్తే గొయ్యి నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. మరి గొయ్యిలో పడాలా నొయ్యిలో పడాలా అనేటువంటిది మరి వారి ముందున్నటువంటి వెరీ టఫ్ సిచ్యువేషను. అందుకని ఆయనకి ఏం చెయ్యాలి అంటే అనే మానిటరింగ్లో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకు తెలిసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాక్షన్ తీసుకుంటే ఓకే. లేదంటే ఆయనే ప్రభుత్వ సలహాదారు పదవికి రిజైన్ చేసి పారేసి ఎమ్మటే యాక్షన్లో దిగి రాయలసీమ ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆయన ఎలక్షన్ మానిటరింగ్ మొత్తాన్ని కూడా చాలా సీరియస్గా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆయనకైతే ఇబ్బందికరమైన పరిస్థితి, ఎక్కువ చెయ్యాలి అడగబోయి, ఇప్పుడు చేయలేరు. ఇక్కడ కూర్చుంటే ఇది బయటకు వస్తేనేమో వాళ్ళు మాట వినరు, ఆఫీసర్స్ మాట వినరు. ఇది బాగా టఫ్ సిచ్యువేషన్. ఏం మురళి ఏమంటావు, అంతేనా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంతేనా? పాపం పదవిలో ఉండటం ముఖ్యమా, పదవిలో లేకుండా ఉండటం ముఖ్యమా? ఇప్పుడు ఏది సరైనటువంటి చర్యగా భావించాలి? అంటే పదవిలో ఉండకపోతే ప్రభుత్వం అధికారులు చెప్పిన మాట వినవారు సార్. పదవిలో ఉంటే ఎన్నికల కమిషన్ ఊరుకోదండి. అలా అని చెప్పి బయటికి వెళ్ళి ప్రచారం చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో ఏ ప్రాంత బాధ్యతలు అప్ చేస్తారో తెలియని పరిస్థితి అండి. సో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చుట్టూరు కూడా ప్రతిబంధకాల కింద ఉన్నాయండి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో ఉండి సలహాదారుగా ఉంటూ రాజకీయపరమైన అంశాలు మాట్లాడకుండా ప్రభుత్వ అధికారులు మానిటరింగ్ చేయడం, ఎన్నికల కమిషన్ కోడ్ ఉల్లంఘించకుండా, అంటే ఎక్కడా కూడా మీడియా ముందుకు కానీ లేదా స్క్రీన్ మీదకి రాకుండా ఆఫ్ ది రికార్డులో కొంత కథ నడిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందండి. ఆ విధంగా నడిపించే ప్రయత్నం చేసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. కానీ ఎక్కడ కూడా పదవిని వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసే ఆలోచన లేరండి. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక కీలక నేత, ఇటు ప్రభుత్వంలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. అందుకని 2 బాధ్యతలు సైమల్టేనియస్గా మెయింటైన్ చేయాలి. కనుక ఎన్నికల కోడ్ ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ ప్రధాన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా మరొక 40 మంది సలహాదారులపై కోడ్ ఉల్లంఘించిందండి. వీరు ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడడానికి వీలేదు, రాజకీయపరమైన అంశాల్లో పాల్గొనడానికి లేదు, ఏ పార్టీకి కూడా కొమ్ము కాయడానికి వీల్లేదండి.
కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కావాల్సిన బాధ్యత, కార్యనిర్వహణ చేయవలసిన బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఉందండి. కానీ అందుకని ఆయన అటు నిర్వహించాలంటే ఇటు వదులుకోవాలి. ఇటు వదులుకోవడానికి ఇష్టం లేదు కనుక రెండు పడవల మీద కాళ్ళు వేసి ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారండి. అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది చర్యలు తీసుకుంటారా తీసుకోరని చెప్పలేము కానండి, తీసుకునే అవకాశం అయితే కలుగుతుందండి. కానీ ప్రస్తుతానికైతే కనుక ఎక్కడ పదవి వదులుకునే ఆలోచనలు లేరండి. దీంతో పాటు మిగిలిన 40 మంది వారంతా ఎక్కడున్నా కూడా ఎక్కడో కూడా యాక్టివ్గా కనపడరు, రాజకీయాల్లోనే ఉండరు, ప్రభుత్వం వాళ్ళు యాక్టివ్గా ఉండరు కాబట్టి వారి మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. కానీ ప్రభుత్వ మెయిన్ సలహాదారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయమే. ఎందుకంటే ఒకవైపు మొట్టమొదటి నుంచి కూడా గడిచిన 4 ఏళ్లుగా కూడా ముఖ్యమంత్రి గారి గొంతుకగా, ముఖ్యమంత్రి గారి వాయిస్గా ప్రతి అంశంలో కూడా ఈయనే వచ్చి అటు ప్రతిపక్షాలపై విమర్శలు చేయటం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేసినట్టు వారిపై ప్రతి విమర్శలు చేయటం కానీ, ప్రభుత్వ అంశాలను ప్రజలకు తీసుకెళ్ళటం కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకగా పనిచేస్తూ వస్తున్నారండి. అటువంటి నేపథ్యంలో ఆయనపైనే ఎన్నికల కోర్టుకు సంబంధించిన అంశాన్ని విపక్ష పార్టీలను కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని. ఎందుకంటే ఆయన పూర్తిగా కూడా ప్రభుత్వ సలహాదారుడిగా జీతాలు తీసుకుంటున్నారు, కేబినెట్ ర్యాంక్ అనుభవిస్తున్నారు, ప్రభుత్వ వాహనాలు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చేయటానికి వీల్లేదు కనుక ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆయన సలహాదారు నుంచి తొలగించాలి, లేదా ఎన్నికల కమిషన్ అది రాజకీయాలు మాట్లాడకుండా చూడాలని చెప్పేసి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సలహాదారులపై ఎన్నికల సంఘం నిబంధనలు పెట్టింది సార్. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, జగన్కి పవర్ పంచ్, సీఎం పవన్ అంటూ నినాదాలు. ఇది గోదావరి జిల్లాల ఎఫెక్ట్ ఎట్లా ఉండిద్ది అనేది అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఎలా ఉంటుందనేది మరొకసారి ఆ జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, పవన్ ఫ్యాన్స్ కావచ్చు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సీఎం, పవన్ కళ్యాణ్ గారి జిందాబాద్ అని ఎవరైనా చెబుతారండి? అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వలన, జన సైనికుల వలనే సాధ్యమైంది. ఈ రాష్ట్రంలో ఎవరన్నా కానీ అదే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళితే అదే బస్ దగ్గర పోయి అటువంటి స్లోగన్స్ చేస్తే వెంటబడి కొట్టేవాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది మరి అదే జన సైనికులు వెళ్ళి అక్కడ స్లోగన్ చేశారు, స్టూడెంట్స్ లేకపోతే యూత్. మరి వాళ్ళని ఎందుకు అనలేరు? వాళ్ళని అంటే వాళ్ళు మొత్తం తిరగబడి మళ్ళీ కొడతారు. ఎవరన్నా ముఖ్యమంత్రి గారి బస్సు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పని ఎవరైనా స్లోగన్ చేస్తారా? సీఎం గారు డౌన్ డౌన్ అంటారా? సరే, వాళ్ళ డౌన్ డౌన్ అనలేదు అనుకుంటా, ఇది స్లోగన్ చేసి ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. వీడియో ఏదో ఉంది. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది, నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. మరి మొత్తానికి మాత్రం అభ్యర్థులను పరిచయం చేసే దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంటు పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇస్తున్నారు మొత్తానికి ఐపాక్ టీము. అది మాత్రం బాగా చక్కగా ప్రతి ఒక్కరికి ఒక కొటేషన్ ఇచ్చి చెబుతూ ఉన్నారు. సరే, మొత్తానికి సతీష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఏంటి పాపం సీఎం గారు బస్సు దగ్గరకు పోయి నినాదాలు చేయటం సార్, ఇక్కడ డిఫరెంట్ గా ఉంది సార్. ఎందుకంటే అండి, అక్కడ సీఎం బస్ యాత్ర మొదలవుతుంది అనగానే అక్కడ ఉన్న ఏదైతే ఆదిత్య ఓకే, సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుందిలే సతీష్. పవర్ స్టార్ అని మొత్తానికి ఆ బస్సు దగ్గర స్టూడెంట్స్ వచ్చారు, తీసుకొచ్చి ఉంటారు వాళ్ళని కూడా. రండి రండి అని చెప్పి తీసుకొస్తే వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళ అభిమానం వాళ్ళు చూపించారు. అంతే కదా, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఇస్తారు.
సరే రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ రేవంత్కి పరువు సమస్య, కేసీఆర్కి బ్రతుకు సమస్య. మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. నిన్న సాయంత్రం కేసీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేలు నాతోటి కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు అని చెప్పిన ప్రభుత్వం పడిపోయిద్ది అని చెప్పారు. బీజేపీ అయినా పడగొట్టేసిద్ది అని చెప్పారు. లేదు నా దగ్గరికైనా వాళ్ళు వస్తా అంటున్నారు, నేనైనా సరే నేను కన్ను తెరిస్తే మూడో కన్ను పడిపోవటానికి సిద్ధంగా ఉండిద్ది అని చెప్పారు. ఈరోజు దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను కరెంటు వైర్ లాంటి వాడిని, నన్ను పట్టుకుంటే కాకి మసైపోయినట్టు మసైపోతారు. నా దగ్గర ఉన్న మా ఎమ్మెల్యేలు మొత్తానికి నేను కంచేసి పెట్టాను, ఆ కంచె జోలికి వస్తే నరం తీస్తానని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి ఇది ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు బేస్ చేసుకుని జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ ఫైట్. ఈ ఫైట్లో అన్ని పార్టీలకి టార్గెట్ రేవంత్ రెడ్డి గారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు కూడా టార్గెట్ ఆయన ప్లస్ ఈ మొత్తం పొలిటికల్ సిస్టమ్. ఆయనతో పాటు ఉన్నటువంటి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, సాధారణ ఎమ్మెల్యేలు మొత్తం ఎక్కువ మంది ఆయనతో ఉన్నారు. ఎవరైతే ఆయనకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉండి లేదా కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటే ఎక్కువగా ఇదైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కాల్సినటువంటి పదవి ఆయనకు దక్కిందన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పుడు దెబ్బతింటాడా, ఎప్పుడు మనం కూర్చోవచ్చు అనేటువంటి దాంట్లో వాళ్ళ వ్యూహం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు పరోక్షంగా బీఆర్ఎస్ మద్దతు ఉంది, బీఆర్ఎస్ పరోక్షంగా వీళ్ళ మద్దతు ఉంది. వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, ఎట్లా ఉండిద్దా అనే చూద్దాం అనేటువంటి దాంట్లో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంలో బీజేపీ ఉంది. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ఎక్కడా వాస్తవాలు కదా, ఈ వాస్తవాలు. రాజకీయంగా ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మరి వీళ్ళందరి వ్యూహాలు ఉంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహం రేవంత్ రెడ్డి గారికి ఉండిద్ది. ఎలా అంటే ఎందుకు వ్యూహం ఉండిద్దానంటే, ఆయన ఒక జడ్పీటీసీ సభ్యుడిగా మొదలుపెట్టి 20 సంవత్సరాల లోపు ఒక జడ్పీటీసీ, ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీల్లోనే ఉంటూ యుద్ధం చేస్తూ కేసీఆర్ అనేటువంటి ఒక లీడర్ని ఢీకొట్టి అక్కడ ఆయన ఓడించి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన సీఎం అయ్యాడు అని అంటే, అది కేసీఆర్ గారు తెలంగాణ సాధించటానికి ఆయనతో పాటు ఎంతోమంది యొక్క కృషితో అది సాధ్యమైంది. కానీ కేసీఆర్ గారిని దించటానికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక బలమైనటువంటి పార్టీని ముందు పెట్టుకొని ఉన్నటువంటి తన వ్యూహంతో, తన బలంతో ఆయన్ని పడగొట్టి ఈయన అక్కడ రాగలిగాడు. దానికోసం జరిగినటువంటి అనేక యుద్ధాలు, అనేక పోరాటాలు రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్నాయి. సంఘటనలు సరే పడ్డారు లెగిశారు ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు జరగబోతున్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు తన పరువుని కాపాడుకోవటం కోసం, పరువు అని అంటే ఇక్కడ 10 సీట్ల పైన వస్తే తన పరువు నిలబడుతుంది. మరి కేసీఆర్ గారు తను బ్రతకటం కోసం, అంటే పార్టీని బ్రతికించుకోవటం కోసం తాను చేస్తున్నటువంటి పోరాటం మరొక వైపు. ఈ 2 పోరాటాల మధ్య ఒక ప్రత్యక్ష యుద్ధాన్ని కొనసాగుతూ ఉంది. ఒకరిది బ్రతుకు సమస్య, ఒకరిది పరువు సమస్య. రేవంత్ రెడ్డి గారిది పరువు సమస్య, కేసీఆర్ గారిది బ్రతుకు సమస్య. ఈ సమస్యలో ఏంటంటే ప్రజల మైండ్ సెట్ని స్మూత్గా దెబ్బకొట్టడం, రాజకీయంగా దెబ్బేయటం. ఆ దెబ్బేయటం కోసం జరుగుతున్నటువంటి ఒక వ్యూహం. దీనికి బైట్స్ ప్లే చేయండి. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్న మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆయన? పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని.
ఆయన ఒక్క మాట అన్నందుకు ఈయన 10 మాట్లాడుతున్నారు. అంటాడు అదే. అంటే ఆయన కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఆయన మీద ఆ వ్యూహం జరుగుతుంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంతటి యాక్షన్లోకి వెళ్తాడని వాళ్ళు ఊహించాలి. ఆ యాక్షన్లోకి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తోటే కాకుండా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాని చుట్టూత మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని దాని చుట్టూత రింగు తిప్పినట్టు తిప్పుతున్నాడు. ఆ ట్యాపింగ్ అంశాలు ఇంకొంచెం సరే, ఇది సమయం సందర్భం కాదు కాబట్టి మాట్లాడలేదు, కానీ చాలా కొత్త అంశాలు దాంట్లో ఇప్పుడు మరలా బయటకు వచ్చినాయట. అవి బాగా ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. అసలు అలా జరిగిద్దా అనేటువంటి వాటికి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా త్వరలో బయటకు పెడతారేమోనని చెప్పని భావిద్దాం. సుధాకర్ ఉన్నారు. సరే సుధాకర్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి రేవంత్ రెడ్డి గారిది ఏమన్నా పరువు సమస్య, 10 సీట్ల పైన గెలవటం వారికి ముందున్నటువంటి టార్గెట్. కేసీఆర్ గారు ఏమన్నా వారిది బ్రతుకు సమస్య, పార్టీని బ్రతికించుకోవటం అనేటువంటిది వారి ముందున్నటువంటి సమస్య. మరి ఏంటి రెండింటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మాటల తోటాలు బేలుతున్నాయి. అంటే నీవు తోడేళ్ళు మందొచ్చినట్టు వచ్చి ఎత్తుకెళ్దాం అనుకుంటున్నాము, ఇక్కడ కరెంటు వైర్ ఉంది, నీ ఇష్టం వచ్చి పట్టుకొని చూడు మొత్తం మాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సాంప్రదాయకంగానైనా ముఖ్యమంత్రిని ఏదో మాట వరుసకు విమర్శించుదామని విమర్శిస్తే ఈయన చేసి చూపెడుతున్నారు. ఈయన రెస్పాన్స్ ఎలా ఉందంటే సార్, ఒక బంతిని గోడకి ఎంత బలంగా కొడితే తిరిగి అంత బలంగా వెనక్కి వస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని నిన్న ఆయన అన్నాడో అనలేదో, ఇవాళ ఉదయాన్నే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అంటే ఆయన కేసీఆర్ అంటే ఈయన చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఎంత స్పీడ్గా రేవంత్ రెడ్డి అడుగులు ఎంత స్పీడ్గా ఉన్నాయి, ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా ముందుకు పోతున్నాడు, ఆయన మాట్లాడుతున్న విధానం, ఆయన మాట్లాడుతున్న వ్యవహార శైలి అనేది కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ లేకుంటే కాంగ్రెస్ క్యాడర్ కానీ అధిష్టానానికి కానీ రేవంత్ రెడ్డి మీద అంత నమ్మకాన్ని కలిగిస్తుంది. నేను నా ఎమ్మెల్యేలను కాపాడుకుంటాను. గతంలో మాదిరిగా అంటే ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఒక తోడేళ్ళలాగా వచ్చి గొర్రెల మందని ఎత్తుకెళ్ళినట్టు నువ్వు ఎత్తుకెళ్దాం అనుకుంటున్నావా? ఈరోజు ఇక్కడ కాపలా ఉంది రేవంత్ రెడ్డి. హైటెన్షన్ వైరు లాగా నేను కాపలా ఉన్నా, కాకి కనుక మాడిపోయినట్టు మాడిపోతావు ముట్టుకుంటే అంత స్పష్టం చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమంటున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షమే విలీనమైపోయింది 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని. కాబట్టి ఈసారి అలా ఉండదు పరిస్థితి అని చాలా స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్లోకి వివిధ స్థాయిలో ఉన్న నేతలను జైన్ చేసుకుంటున్నారు. ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలిచి కాంగ్రెస్ పార్టీ నిన్న 20 మంది కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లో రావడానికి ఒక ముఖ్యమైన నేత అన్నారు. సరే, ఆయన బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు అంటున్నారు. మరి ఆ ముఖ్యమైన నేత ఎవరో ఒకటి క్వశ్చన్ మార్కు. సరే, రెండోది ఆయన నిన్న 20 మంది వస్తారు బీఆర్ఎస్లో కానీ చెప్పిన వెంటనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సభ్యుడిని ప్రకాష్ గౌడ్ని, ఒక ఎమ్మెల్యే, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేని తెల్లారేటప్పటికి ఉదయానికి ఆయన అక్కడ ఉన్నాడు పోయి కండవ కప్పించుకోవడానికి. ఆయన ఇంకో మాట అన్నాడు, నువ్వు కనుక ఇలా చేస్తే నీ దగ్గర సాయంత్రానికి ఎంతమంది ఉంటారో చూస్తావు అని చెప్పని మళ్ళీ అదో భయపెట్టాడు. ఇప్పుడు ఆయన దానికి ఫినిషింగ్ వేసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరెక్కడ ఉన్నారో చూసుకోవాలి. అంటే మామూలుగా అయితే ప్రకాష్ గౌడ్ టైం ఇంకా ఉన్నట్లుంది, ఇప్పుడు తెచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నిన్న 20 మంది అన్నావు కాబట్టి అసలు ముందు ఒక వికెట్ని కొట్టారు, ఇంకోసారి మళ్ళీ ఇంకో వికెట్ని కొట్టేసేటట్టుగా జరుగుతున్న వ్యూహాలు అలా కనపడుతూ ఉన్నాయి. ప్రకాష్ గౌడ్కి కూడా చాలా ఆశ్చర్యకరమైన అంశాలు తెలిసినాయి అట ఈరోజు ఉదయం. అసలు ఏం జరిగింది, మీ ప్రభుత్వంలో ఏం జరిగిందని మీకు తెలుసా అని అడిగితే ఏం జరిగిందంటే ఈయన చెప్పిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయి, అమ్మో ఈ గనక మిగిలిన వాళ్ళు చెబితే వాళ్ళు కూడా పరిగెడతారండి ఏదో మొత్తానికి అన్నారట. ఏదో మొత్తానికి మంచి ట్విస్ట్ జరిగిందని అంటున్నారు. ఏంటి మరి మొత్తానికి అంటే అట్నుంచి వస్తారంటే ఇట్నుంచి క్యూ జరుగుతూ ఉంది. ఇంతకుముందు కూడా మీరు సుధాకర్ చెప్పారు 10 మందో 12 మందో బీఆర్ఎస్ని వీడి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని. అంటే అది సంఖ్య పెరుగుతుందా, వేగం పెరుగుతుందా? 20 అట్నుంచి ఇటు అయిద్దా, ఇటు నుంచి అటు అయిద్దా?
చాలామంది ఎమ్మెల్యేలు జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సార్ సాంకేతికపరమైన అంశాలు ఉంటాయి, అదేవిధంగా సాంకేతికపరమైన చిక్కుముడులు ఉంటాయి. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఉండదు, కానీ 5 సంవత్సరాలు ఆయన లాక్కు రాగలుగుతారా అనర్హత వేటుకు సంబంధించి. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు నుంచి ఇప్పటికే మనం చూసాం దానం నాగేందర్ వ్యవహారానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది దానం నాగేందర్కి. దీనిపైన రెస్పాండ్ కావాలి పార్టీ ఫిరాయింపుల మీద అని. కాబట్టి నేరుగా జైన్ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యేలు నిలిచే విధంగా చూసుకుంటున్నారు, ఫిరాయింపులను కూడా ప్రోత్సహించట్లేదు. కానీ సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన నాయకులను చూస్తే సార్ కేవలం ఒక ఎమ్మెల్యేలే కాకుండా చాలా ముఖ్యమైన నాయకులు జైన్ అయ్యారు సార్. ఒక్కసారి ఆ జాబితా చూస్తే సార్ 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు. ఎట్ ది సేమ్ టైం 3 ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, పస్నూర్ దయాకర్ 3 ఎంపీలు కూడా జాయిన్ అయ్యారు సార్. అదేవిధంగా సార్ మహబూబ్ నగర్ సంబంధించి మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి కుమారుడు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, అదేవిధంగా హైదరాబాద్, వరంగల్ మేయర్లు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, ఆయనకు శాలువా కప్పి వెళ్ళిపోయారు. ఆ జైనింగ్ సంబంధించి ప్రస్తుతం పెండింగ్లో ఉంది సార్, ఆ జైనింగ్ కూడా జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా సార్ చాలామంది కోనేరు కోనప్ప సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, విఠల్ రెడ్డి ముదోల్ మాజీ ఎమ్మెల్యే, మిథున్ రెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, పురాణం సతీష్, రాజేశ్వరరావు, హైదరాబాద్ మేయర్, వరంగల్ మేయర్ సార్. మళ్ళీ బీజేపీ నుంచి జాయిన్ అయిన వారిని చూస్తే సార్ జలంధర్ రెడ్డి మక్తల్ నుంచి ఇటీవల పోటీ చేశారు సార్. కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేశారు. పులిమామిడి రాజు ఈయన సంగారెడ్డి నుంచి పోటీ చేశారు. ఆరపల్లి మోహన్ మానకొండ నుంచి పోటీ చేశారు. రాథోడ్ బాపురావు మాజీ ఎమ్మెల్యే, శ్రీ గణేష్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అంటే జైనింగ్స్ అనేటివి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ బీఆర్ఎస్ నుంచి జైన్ అయిన జాబితా సార్. వీరు ఎమ్మెల్యేలు కాకపోయినప్పటికీ వీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ, ఇంత ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలను ఎందుకు పెండింగ్లో పెడుతున్నారంటే సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా వస్తాయా, అనర్హత వేటు పడుతుందా, అనర్హత వేటు పడితే మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది, అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుంది, ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, ఆ షెడ్యూల్ కారణంగా ఎక్కడికక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిలిచిపోతాయి, ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను 10కి పైగా స్థానాలను గెలవాలి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి, అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి. 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీలను అమలు చేయాలి. అమలు చేస్తూ తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తే తిరిగి మళ్ళీ ఎన్నికవాలి, 10 సంవత్సరాలు సుస్థిరమైన పాలన ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తే బీఆర్ఎస్ క్యాబినెట్లోనే ముఖ్యంగా ఎవరైతే అనుమానితులు అంటున్నారో వారే చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టుకుంటే తెలంగాణ భవన్ నుంచి మొత్తం కూకట్వేళ్లతో పెకిలిస్తామంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఇవాళ వరంగల్లో మాట్లాడుకుంటూ, వరంగల్ కారం తెలుసు నీకు, కారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా, మరొకసారి రేవంత్ రెడ్డిని లిల్లీ పుట్ అని వ్యాఖ్యానిస్తా అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డికి ఆయన కేబినెట్ నుంచి కూడా చాలా మద్దతు ఉంది. కేవలం కేసీఆర్ విమర్శించినా మరొకరు విమర్శించినా చాలా వారు ధీటుగా స్పందిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. సుధాకర్, అంటే ఇప్పుడు ఖమ్మం సంబంధించి పొంగులేటి అన్నారు, మరి మండ వెంకటేశ్వరరావు పేరు దాదాపు ఖరారు అవుతుందని చెప్పని అంటూ ఉన్నారు. మరి అక్కడ ఏమన్నా పొంగులేటి కుమారుడు ప్రసాద్ తమ్ముడు ప్రసాద్ తను అని చెప్పని ఒక చర్చ జరిగింది. ఏంటి మరి ఫైనల్ అవుతుందా ఏంటి, ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సార్ ఇటీవల కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన సమావేశంలోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించి 3 అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. ఫైనల్ అయ్యి ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీని సంప్రదించి కేవలం దానిపైన ఆయన కేసీ వేణుగోపాల్ జాతీయ ప్రధాన కార్యదర్శి సార్ ఆయన సంతకం పెట్టడమే తర్వాయి జాబితా వెలువడుతుందని చెప్పారు. అందులో భాగంగానే రాజేందర్ రావు కరీంనగర్ సంబంధించి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన పొన్నం ప్రభాకర్ రాజేందర్ రావుతో ప్రచారం చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఇవాళ ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అక్కడ టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు, ఆయనను కలుస్తాను, ఆయన ఒప్పించి తనతో ప్రచారాన్ని తీసుకెళ్తాను, మంచి రోజులు చూసుకొని నామినేషన్ వేస్తా అన్నారు. అంటే కరీంనగర్ వెలమకి ఇచ్చారు కాబట్టి ఖమ్మం రెడ్డికి ఇస్తారనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈక్వేషన్.
కాబట్టి అందులో భాగంగానే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి కూడా సమాచారం అందింది నామినేషన్కి రెడీగా ఉండాలంటూ ఒక ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ ఈక్వేషన్ మారినా ఆశ్చర్యం లేదు కదా సార్. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే, అన్నీ ఎక్కువే కాబట్టి ఏ స్థాయి నాయకుడైనా ఎవరినైనా అది చేయగలుగుతారు. కాబట్టి ఏమైనా మరి పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వం వెనక్కి వెళ్ళి మళ్ళీ మండవ వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వం ఏమైనా పైకి వచ్చిందా చూడాలి. మండవ వెంకటేశ్వరరావు కూడా చాలా సీనియర్ నాయకులు, ఆయన మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన నిజామాబాద్కు సంబంధించిన నాయకుడు. అదేవిధంగా ఖమ్మంలో ఒక ఈక్వేషన్ ఉంది కదా సార్, మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే గెలుస్తారు. గతంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి స్థానికేతరులే గెలిచిన సందర్భాలు ఉన్నాయి, రేణుకా చౌదరితో పాటు చాలా మంది. కాబట్టి అక్కడ మండ వెంకటేశ్వరరావుకి ఇస్తే గెలుస్తారని ఉంది. కాబట్టి అది ఏమన్నా తెర మీదకి వచ్చింది కావచ్చు. రైట్ సుధాకర్. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నామినేషన్ల హోరు, నందమూరి జోరు. ఆ 3 రేవంత్ టార్గెట్, ఆ ముగ్గురికి రేవంత్ టార్గెట్. ఆ 3 రేవంత్ టార్గెట్, ఆ ముగ్గురికి రేవంత్ టార్గెట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు 3 ఉన్నాయి. నెంబర్ 1 మహబూబ్ నగర్, ఆయన సొంత పార్లమెంటు. నెంబర్ 2 మల్కాజ్గిరి. నెంబర్ 3 చేవెళ్ళ అనుకోవచ్చు, లేదా నాగర్ కర్నూలు అనుకోవచ్చు. లేకపోతే సరే ఈ రెండిట్లో నాగర్ కర్నూలుకి తీసుకుంటే ఈ 3 పార్లమెంట్లు ఇప్పుడు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఈ 3 పార్లమెంట్లలో ఉన్నటువంటి అభ్యర్థులను ఓడించాలని ఇటు బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకు అక్కడ అవసరమైన విధంగా తమ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ అభ్యర్థుల ఎన్నిక కావచ్చు, ఎవరైతే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోతారు అనే దానికోసం వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్లో అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కొత్తగా ఎన్నిక కావటం, వాళ్ళకి బలమైనటువంటి వ్యూహాలు లేకపోవడంతో అక్కడ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే వెనకబడింది. ముఖ్యమంత్రి గారు 4 సార్లు వెళ్ళారు ఇప్పుడు మహబూబ్ నగర్. ఎందుకు? వంశీచంద్ రెడ్డి స్ట్రాంగ్ పర్సన్, 100% అతను గట్టి క్యాండిడేట్. కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీ ఎలక్షన్ని ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో వాళ్ళు అక్కడ వ్యూహం సరిపోవట్లేదు. దాంతో ఇప్పుడు ఆయనకి మహబూబ్ నగర్ బాధ్యత చాలా కీలకమైంది. అక్కడ ఈ 3 గనక తను ఓడిపోతే ఎవరైతే ప్రభుత్వంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, ముఖ్యమంత్రి గారి పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడాలనేటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇది ఒక వ్యూహం జరగట్లా, అనేక వ్యూహాలు జరుగుతున్నాయి. వంశీచంద్ర రెడ్డి కూడా పాపం గట్టిగా నమస్కారం పెడుతున్నాడు, పాపం చెయ్యి తీట్లా గట్టిగా నమస్కారం పెడుతున్నాడు. పాపం ప్రయత్నం గట్టిగానే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే మొత్తం ఎన్నికల బాధ్యతను ఆయన మీద వేసుకున్నాడు ఇప్పుడు ఆ 3 పార్లమెంటు. మహబూబాబాద్ వచ్చేటప్పటికి అక్కడ వీర నరేందర్ రెడ్డి గారిది అది టాస్క్ ఆయనకి. ఆయన అక్కడ ఆ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. అక్కడేమన్నా ఆయనది టాస్కు, ఈ 3 ఏమన్నా ఈయనది టాస్కు. ఖచ్చితంగా టాస్క్ ఎలక్షన్స్ అంతా కూడా వీళ్ళ మీదే ఉన్నాయి. దాని చుట్టూతా వాళ్ళ రాజకీయ వ్యూహాలన్నీ ఉంటాయి. సరే రాము సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాము. ఏంటి మొత్తానికి ఆ 3 వీళ్ళకి టార్గెట్? సరే వేం నరేందర్ రెడ్డికి మహబూబాబాద్ టార్గెట్ అంటే 4 అనుకో, వాళ్ళిద్దరు జంట ద్వయానికి 4. మరి ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షాలకు కూడా అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సరే అంతర్గతంగా ఉన్న ఒప్పందాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక వర్గానికి కావచ్చు, మొత్తానికి ఆ 4 టార్గెట్, ఆ 4 ఓడించాలి. ఏంటి ఆ వ్యూహం నడుస్తుందా? ఏం జరుగుతుంది సార్? మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తానికి 14 స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంది, టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అందుకు తగ్గట్టు కూడా వ్యూహరచన చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో 2 నియోజకవర్గాలు, నాగర్ కర్నూలు 1, మహబూబ్ నగర్, అదేవిధంగా ఆయన గతంలో పోటీ చేసినటువంటి మల్కాజ్గిరి,
ఇక సలహాదారుగా ఉన్నటువంటి మహబాద్ ఒకటి. మొత్తానికి ఒక 4-5 స్థానాలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన వర్గం కావచ్చు, ఆయన కొంత టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎలాగైనా ఈ సీట్లు గెలిపించుకోవాలి, పార్టీలో తన ప్రతిష్టను మరింత మెరుగుపరచుకోవాలి అనేది టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతున్నారు. 14 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అందులో ఈ 4 కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 4 నియోజకవర్గాలకు వచ్చేసరికి మాత్రం అభ్యర్థులు మాత్రం కొంత బలమైన అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు. ఈ బలమైన అభ్యర్థులను ఓడించాలంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహబూబ్ నగర్కి వచ్చేసరికి అక్కడ డీకే అర్ణ ఉంది, మల్కాజిగిరికి వచ్చేసరికి అక్కడ ఈటల రాజేందరు, అదేవిధంగా నాగర్ కర్నూలుకి వచ్చేసరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి నేతలు ఇక్కడ బలమైన నేతలుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ టార్గెట్ వచ్చేసి రేవంత్ రెడ్డిని. ఆ రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విమర్శలను తిప్పికొడుతూ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పార్టీలో మాత్రం ఎలాగైనా ఈ స్థానాలు గెలుచుకోకపోతే రేవంత్ రెడ్డి క్రేజ్ తగ్గిపోయింది, రేవంత్ రెడ్డికి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ కాబోతుంది అనేది మాత్రం ఒక ప్రచారం చేయబోతున్నారు. కాబట్టి సొంత పార్టీ నేతల్ని కూడా సంతృప్తి పరచుకుంటా, అంటే సొంత పార్టీలో కూడా తన ఇమేజ్ని పెంచుకోవాలంటే మాత్రం ఈ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలి. లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ తగ్గిందని చెప్పేసి వితిన్ పార్టీలోనే ఆయన మీద విమర్శలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 స్థానాలతో పాటు మిగిలిన స్థానాలు ఎలాగో పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 స్థానాలనే ఆయన ప్రధానంగా బలవంతుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనుని చేయాలి అని అంటే ఈ 4 టార్గెట్గా కొట్టాలి, అప్పుడే బలహీనుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఎవరైతే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ స్థానాల్లో కనుక ఎంపీలు కనుక ఓడిపోతే మరి వాళ్ళ మంత్రి పదవులు ఉషుక్ అనే పరిస్థితి కూడా ఉంది కదా. కరెక్టే సార్ మీరు అన్నది. ఎట్లాగో అంటే వాళ్ళకు కూడా కొన్ని ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసుకుందాం సార్ ఎగ్జాంపుల్. ఆయనకు వచ్చేసి ఇదివరకు భువనగిరి స్థానం నుంచి ఆయనకు ఇన్ఛార్జిగా ఉంది, భువనగిరి ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. అయితే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు, ఒకసారి ఓడిపోయారని చెప్పేసి, కొంత ఆయన మంత్రి పదవి రాలేదని చెప్పేసి అలిగి ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందుకున్నటువంటి నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అక్కడ ఇన్ఛార్జి కంటే కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే బాగుంటుందని చెప్పేసి భావించి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకుపోయి సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అయితే సికింద్రాబాదులో మాత్రం అక్కడ కిషన్ రెడ్డి బలమైన అభ్యర్థి ఉన్నాడు బీజేపీ నుంచి, ఇక్కడ దానం నాగేందర్ గెలిపించుకోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడ దానం నాగేందర్ గెలిపించుకోవడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు అక్కడ. సో ఆయనకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలా మంత్రుల విషయానికి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ టాస్క్ కూడా వాళ్ళకు కూడా అదే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రధానంగా ఫోకస్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మీద ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి విషయంలో మాత్రమే ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాలను గెలిపించుకోవడం ఇప్పుడు ఆయనకు కొంత ఏదైతే ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రాము, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి నామినేషన్ల హోరు, నందమూరి జోరు. తనకి ఈ రోజున భువనేశ్వరి, పురంధేశ్వరి, బాలకృష్ణ. అంటే మొత్తానికి భువనేశ్వరి గారు మాట్లాడుతుంది బాగా, ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఎలా అయితే మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నారు, అటెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ ర్యాలీలు బాగా బీభత్సంగా జరిగినట్లుండి. ఇటు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ర్యాలీలు బీభత్సంగా చేసి గ్రాండ్గా నామినేషన్లు చేస్తున్నారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి భువనేశ్వర్ గారు బైట్స్. బాగా భువనేశ్వర్ గారు షార్ట్ టైంలోనే కరెక్ట్గా పంచి, అంటే పబ్లిక్ని ఎలా, అంటే ఇప్పుడు ఓటు గురించే మాట్లాడారు. మీ ఓటును వృధా చేయొద్దు, మీ ఓటుని వెయ్యండి, గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు 40 నిమిషాలు మాట్లాడతారు, ఆ ఓటుది ఎక్కడో మధ్యలో వచ్చి అట్లా పోయిద్ది. అవి ఎత్తుక్కోవాలి ఎక్కడ మాట్లాడారు ఆయన ఓటు అని. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు బాబు గారి స్పీచ్. అదే భువనేశ్వర్ గారి స్పీచ్ అయితే వెంటనే లైవ్ తీసుకునేవాళ్ళు. బాబు గారి స్పీచ్ రోజు చెప్పిందే చెబుతుంటారు కదా అని దాంతో మనం వెళ్ళలేకపోయి. ఒకసారి ప్లే చేయండి బైట్స్. ప్రజలంతా అలాగే మళ్ళీ నేను 3వసారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. మా కుటుంబం అంటే ఒక అభిమానం, ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు, చేస్తారు, అభివృద్ధి చేస్తారు తప్పకుండా. ఇంకా
అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ హిందూపూర్ నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉందండి మా కుప్పం బిడ్డలను చూసి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వాళ్ళకి అంత గురి, ఆయన తప్పకుండా ఇంకా కూడా వాళ్ళ జీవితాలను సంతోషం నిలబెడతారని వాళ్ళకి నమ్మకం. ఆ నమ్మకంతో వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు చాలా అనుభవించారు. వాళ్ళ సపోర్ట్ తో చూపించారు. ఇవాళ బయటకు వచ్చి ప్రజలు బయటికి రావాలి, ప్రజల ప్రభుత్వం రావాలి, ప్రజలు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నాడు ప్రస్తుతం నాయకుడు అనేవాడు ప్రజల కోసం బ్రతుకుతాడు, ప్రజల డబ్బు కోసం చూడు. ఒక విధ్వంసపూరితమైనటువంటి పాలనని, విద్వేషపూరితమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తూ వచ్చాం. సాధారణంగా నిర్మాణాత్మకంగా ప్రారంభం అవ్వాల్సినటువంటి పాలన విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజావేది కూల్చివేత, అంతర్వేది రద్దుదగ్ధం, 151 స్థానాలు గెలిచే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం. విజయవాడ చరిత్రలో ఏ ఎంపీకి జరగని విధంగా వాళ్ళ నామినేషన్ వేశాం. అంటే ప్రజలు, మా కార్యకర్తలు, నాయకులు గత 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో దాడులు ఎదుర్కొని, వాళ్ళందరూ కూడా మనకి మంచి కాలం వస్తుంది, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామన్న ఉత్సాహంతో అసలు ఏదీ లెక్క చేయకుండా ఒక జన ప్రవాహం లాగా వచ్చినందుకు మా నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మొత్తం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, నేను నా జీవితం మా కార్యకర్తల, నాయకుల యొక్క బాగోగు మీదే ఉంటానని తెలియజేసుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి మీ రుణం జీవితంలో తీర్చుకోలేను, మీ సేవలో ఉంటానని తెలియజేసుకుంటాను. మొన్న సుజనా చౌదరి గారిది కూడా అండి అట్లా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చూసినట్లయితే ఇవాళ 180 నామినేషన్స్ పడినట్లున్నాయి. ఒకసారి మురళి ఉన్నారు, అనిల్ ఉన్నారు సార్. మురళి ఏంటి, వైసీపీ నేతలు కూడా దాదాపు వాళ్ళు 10% వరకు నామినేషన్లు వేసినట్లున్నారు కదా. ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ 22nd, 23rd ఎక్కువ నామినేషన్లు ఉన్నట్లున్నాయా? అవును సార్, ఈరోజు కొంతమంది నామినేషన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రారంభించారు సార్. అయితే ఎక్కువ మంది 23వ తేదీన వారు వేయటానికి సిద్ధమవుతున్నారు సార్. ఎందుకంటే ఆ రోజుతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కూడా పూర్తవుతుంది. ఆ రోజు చాలా మంచి రోజు కావడంతో దాదాపుగా. ఓకే, రైట్ మురళి. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి నామినేషన్లు ఎవరు కొనసాగుతూనే ఉన్నట్లుంది, బాగా సందర్గా ఉన్నట్లుంది. అవును సార్, తొలి రోజు, ఈ రోజు రెండో రోజుగా కూడా అదే రకమైన ఉత్సాహం కనిపించింది. నిన్న నారా లోకేష్ టీడీపీ యువనేత ఆయన లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేస్తే ఈరోజు చంద్రబాబు గారు సత్యమణి భువనేశ్వర్ గారు కుప్పంలో కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ పార్లమెంటుకు కేసినేని చిన్ని దాదాపు విజయోత్సవ ర్యాలీగానే వెళ్ళిన పరిస్థితి. రాజంలో కొండ్రు మురళిది కూడా అదే రకమైన ఉత్సాహం కనిపించింది. పాతపట్నంలో మామిడి గోవిందరావుది కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలలో నేతల అంటే ఆ ర్యాలీలు చూస్తే కనుక నామినేషన్ ర్యాలీ ఒక విజయోత్సవ ర్యాలీగానే వాళ్ళు వీటిని జరుపుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అభ్యర్థుల గెలుపుకి నామినేషన్ నుంచే నాంది పలుకుతుందన్న విధంగా కూడా వాళ్ళ కసరత్తు చేసుకొని దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని కూడా నామినేషన్ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళటం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సెంటిమెంట్ ఖచ్చితంగా తమ జన్మ నక్షత్రం, లగ్నము, రాసుల ఆధారంగా, వేద పండితుల యొక్క సూచనల ఆధారంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యొక్క నామినేషన్ పత్రాలను కూడా దేవుడు ముందు ఉంచి వాళ్ళు నమ్మిన దైవం ముందు ఈరోజు దాఖలు చేసిన పరిస్థితి. నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకమాధవి జనసేన అభ్యర్థి కూడా రామతీర్థం ఏదైతుందో విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థంలో ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత ఆమె భారీ ర్యాలీతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ తరఫున ఆయన కూడా నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. అంటే వేలాది మంది అభిమానులు కోలాహలం మధ్య, పార్టీ నేతల మద్దతు మధ్య కూడా ఈ నామినేషన్ కార్యక్రమం అంటే ఒక హంగామాగా, ఒక హైప్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఇక ఆ పార్టీ, ఆ అభ్యర్థి పట్ల వేవ్ మారింది, ఆలోచన మారిందని చెప్పే ప్రయత్నం కావచ్చు, ఒక సానుకూల వాతావరణాన్ని ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఏర్పరచుకునే ప్రయత్నంగా కావచ్చు, అనేక రకాలుగా కూడా చేస్తున్నారు. చాలా ప్రెస్టేజ్గానే జరుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాబోయే
ఇంకొక 5 రోజుల పాటు కూడా ఈ నామినేషన్ల పర్వం కొనసాగే అవకాశం ఉంది. 25వ తేదీ వరకు 18 నుంచి 25వ తేదీ వరకు కూడా కొనసాగుతున్న ఈ నామినేషన్లకు అనుసంధానంగా 21వ తేదీన చంద్రబాబు నేరుగా టీడీపీ అభ్యర్థులకి పార్లమెంట్ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా బీఫామ్లు అందజేయబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన అభ్యర్థులకు బీఫామ్లు అందజేసినట్లు చంద్రబాబు కూడా టీడీపీ అభ్యర్థులకు కూడా ఆయన చేతుల మీదుగా క్యాండిడేట్స్కి ఇవ్వబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 21న కూడా ఆ డేట్ను కన్ఫర్మ్ చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం కూడా జరగబోతుంది. అంటే నామినేషన్ల విషయంలో చాలా ప్రతిష్టాత్మక, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ కూడా జరగకుండా లీగల్ టీమ్స్ని ప్రత్యేకించి పెట్టుకొని కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఎన్నికల రణక్షేత్రంలో నామినేషన్ల పర్వం అనేది చాలా కీలక ఘట్టం. ఆ ఘట్టం చాలా ఘనంగానే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది సార్. ఓకే, రైట్ అనిల్, రైట్. మురళి, ఏంటి మొత్తానికి విజయవాడ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నట్లుంది కదా? అవును సార్, ఈరోజు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీజేపీ జనసేన బలపరిచినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని నామినేషన్ వేశారు సార్. ఈ నామినేషను ఒక అట్టహాసంగా జరిగింది సార్. ముందుగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారికి కేసినేని శివనాథ్ చిన్ని దంపతులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం మీదుగా ఎంజీ రోడ్లో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ నామినేషన్ దాఖలు చేశారు సార్. అయితే శివనాథ్ చిన్ని నామినేషన్కి చాలా పెద్ద ఎత్తున ఇటు విజయవాడ నగరంలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలనే కాకుండా అటు మైలవరం, తిరువూరు, జగ్గేపేట నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి రావడంతో ఒక పండుగ వాతావరణంలో కోలాహలంగా సాగింది సార్. ఎంజీ రోడ్లో కొద్దిసేపు ఏదైతే అక్కడ పార్లమెంటు భవనం ఉందో ఆ భవనం వద్ద ఆగి అక్కడ కేరింతలు కొడతాం, కేసినేని శివనాథ్ చిన్ని కూడా చాలా ఉత్సాహంగా కూడా తెలుగుదేశం పార్టీ విజయ సంకేతాలు చూపిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎవరో కూడా అంటే సహజంగా కూడా నామినేషన్ వేసినప్పుడు పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించుకుని ఒక భారీ ర్యాలీగా వస్తారు. శివనాథ్ చిన్నికి 7 నియోజకవర్గాలు రావాల్సిన పరిస్థితి. కేసీఆర్ నాని గారి ఆఫీస్ ముందు ఆపి సందడి చేశారా ఏంది? అవును సార్, కేసీఆర్ నాని గారి ఆఫీస్ ముందు ఆపి కొద్దిసేపు చాలా అంటే విజయవాడ అడ్డా, కేసినేని చిన్ని అడ్డా అంటూ రకరకాల కేరింతలు కొడుతూ కొంతమంది నాయకులు ముఖ్యంగా కూడా బుద్ధ వెంకన్న అయితే కేసినేని నాని గారిని కూడా పరోక్షంగా కామెంట్స్ చేస్తూ సందడి చేశారు. ఆ సమయంలో కేసినేని చిన్ని గారు కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు, నాయకులు ఉత్సాహంతో ఈయన కూడా ఒకసారిగా కూడా ఉత్సాహంగా ఆయన మెడలో ఉన్నటువంటి పసుపు కండువా తీసి గిరగిరాల తిప్పుతూ కూడా ఆయన కూడా ఉద్వేగానికి లోనే చాలా ఆనందంగా ఆ ఉత్సాహం చూసి ఆయన కూడా ఆ విధంగా ఉత్సాహపరిచే విధంగా చేశారు. అవును సార్, ఉత్సాహం నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది కదా, రాజకీయ యుద్ధం నడుస్తుంది కాబట్టి ఆ యుద్ధంలో భాగంగా ఎన్నిక నటించి వెళ్తా ఉన్నప్పుడు కొంత దానికి రేపు మళ్ళీ రేపు ఆయన దానికి ఏదో కౌంటర్ ఇస్తాడు కదా, మళ్ళీ ఒక కౌంటర్ పడింది కదా మళ్ళీ. ఖచ్చితంగా ఇస్తారు సార్. అవును సార్. ఓకే, అయితే అది సార్ మొత్తం మీద సందడిగా అయితే జరిగింది సార్ ఈరోజు. అంటే ఈరోజు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 నామినేషన్లు పడ్డాయి సార్ టీడీపీ నుంచి. ఒకటి వైసీపీ ఎవరెవరు వేసారు నామినేషన్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 2 నామినేషన్లు పడ్డాయి. ఓకే, రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ వేశారు సార్. మచిలీపట్నం ఎంపీ సింహాద్రి చంద్రశేఖర్ గారు వేశారండి. అయితే వాళ్ళు పెద్దగా సందడి ఏం చేయలేదు సార్. అయితే ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన బోండా ఉమా కూడా నామినేషన్ దాఖలు చేశారు సార్. కానీ ఎవరికీ తెలియదు. ఆయన మరొక వ్యక్తిని తీసుకెళ్లి సైలెంట్గా కూడా మున్సిపల్ కార్యాలయంలో అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన స్వయంగా వెళ్ళి నామినేషన్ ఇచ్చేసి వచ్చారండి. అసలు సహజంగా ఎక్కడా కూడా నామినేషన్ వేస్తున్నట్టు మీడియా కూడా సమాచారం ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళి నామినేషన్ పత్రాలు బోండా ఉమా దాఖలు చేశారు సార్. ఓకే, రైట్. తెలియకుండా సార్. రైట్, 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 థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి ఇది చెబుదామండి. దావుద్ ఎయిత్ టాపిక్. దావుద్ కంటే జగన్ మీద కేసులు ఎక్కువ, సిబిఐ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యలు నిజమేనా? అది సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు. ఆయన ఓకే, దావుద్ ఇబ్రహీం మీద ఉన్నటువంటి కేసుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులే ఎక్కువ అని ఆయన చేసినటువంటి ట్వీట్ పెద్ద సంచలనం అయింది. ఇది ఎంత సంచలనం అయిందనంటే దావుద్ ఇబ్రహీం గారితో పోల్చడం అనేటువంటిది పెద్ద వివాదపరమైనటువంటి అంశం. అందుట్లో ఆయన ఎవరు మాట్లాడింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఆఫీసర్. మరి ఆయన చేసినటువంటి ట్వీట్ తోటి అది పెద్ద రాజకీయ ప్రకంపనలే అయింది. రెండో అంశం, ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి కోర్టులో జరుగుతున్న డిశ్చార్జ్ పిటిషన్స్ అన్నిటినీ కూడా 30వ తారీఖు లోపు కంప్లీట్ చేయాలని చెప్పని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ బేస్ చేసుకొని
గతంలో సుప్రీంకోర్టు అసలు ఎన్ని సంవత్సరాలు ఈ కేసును నడుపుతారు, ఇన్ని 14-15 సంవత్సరాలుగా ఈ కేసును మీరు ఎట్లా పెండింగ్ పెట్టారంటే అసలు ఏమనుకుంటున్నారు మీరని చాలా సీరియస్గా చెప్పిన తర్వాత, కామెంట్స్ చేసిన తర్వాత హైకోర్టు కూడా ఇప్పుడు 30వ తారీఖు లోపు డిశ్చార్జ్ పిటిషన్స్ అయిపోతే ఇక ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 30th తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్స్ కానీ స్టార్ట్ అయిన తర్వాత అది ఇక ఎప్పుడు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు నిజాయితీపరుడుగా బయటకు వస్తారా, లేక ముఖ్యమంత్రి గారికి ఈ కేసుల విషయంలో లేదా సిబిఐ ఆరోపించినట్టుగా, లేదా ఈడీ ఆరోపించినట్లుగా, లేదా ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా, ఇవన్నీ ఆరోపించినట్టుగా మరి ఆయన చేసినటువంటి తప్పులకి ఆయనకి పనిష్మెంట్ పడుతుందా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి ముఖ్యమంత్రి గారి మీద కేసుల విషయం అంటే ఆయన చేసినటువంటి సిబిఐ మాజీ డైరెక్టర్ చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్దవి. ఆయన దావుద్రీంతో ఇబ్రహీంతో కంపేర్ చేయటం అంటే ఆయన మీద కంటే ఈయన మీద కేసులు ఎక్కువ ఉన్నాయి అంటే ఒక రకంగా ఆయన మాఫియా డాను దావుద్ ఇబ్రహీం. ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్, బట్ ఆయన చేసిన దాంట్లో సిబిఐ ఈడీ కేసెస్, కామన్ కేసెస్ ఇవన్నీ తీసుకోవడంతో పాటు ఆర్థికపరమైనటువంటి నేరాలు అంటే ఎన్నున్నాయి అనేటువంటిది కూడా ఆయన దాంట్లో కోట్ చేశారు. ఏంటి సురేష్ గారు? వంశీ గారు, అంటే 2019లో పులివెందుల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఏంటంటే 38 కేసులు ఉన్నాయని చెప్పి, అంటే మీకు తెలుసు ఎన్నికల సంఘ నియమాల ప్రకారం ఎవరైనా కానీ తమ మీద ఉన్న కేసుల వివరాలను సెక్షన్లతో సహా ఇవ్వాల్సి ఉంది. ఏ దశలో ఉంది, ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయా అనే వివరాలు కూడా సమర్పించాల్సింది. అలా పులివెందులు 2019లో జరిగిన 38 కేసులు పెట్టారు. అభియోగాలు 146 అభియోగాలు, సెక్షన్స్ అంటే ఐపీసీఆ, ఇతర సెక్షన్, మనీ లాండరింగ్ సెక్షన్, అట్లా 146 ఉన్నాయి. అందులో వంశీ గారు మన అంటే జగన్ గారు అఫిడవిట్ మళ్ళీ ఇవాళ రేపు ఎన్నిక పులివెందులు ఎలా నామినేషన్ అయిపోతున్నారు, మళ్ళీ అయ్యే కేసుల విషయాలు మెన్షన్ చేయాలి. ఇంకేమైనా కేసులు పెరిగాయా లేదనేది 5 ఏళ్ళ బట్టి దాన్ని బట్టి ఎక్కడ కేసులు లేవు కాబట్టి అవే కేసులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈడీ పరంగా 7 కేసులు, 38 కేసుల్లో అంటే మనీ లాండరింగ్కి సంబంధించి 7 కేసుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేశారు. సిబిఐకి సంబంధించి 11 కేసులు మెన్షన్ చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్లలో అంటే ఎన్నికల సందర్భంగా ఆ రకంగా చేసిన వ్యాఖ్యలకు కానీ లేకపోతే మన అధికారుల విధులకు ఆటంకాలు అలాగే 16 పోలీస్ స్టేషన్లో ఎన్నికల కేసులు నమోదయ్యాయి వంశీ గారు. అదేవిధంగా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కోదాడలో ఒకటి, సరూర్ నగర్లో ఒక కేసు నమోదైంది. విజయవాడ కోర్టులో ఒక డిఫమేషన్ కేసు. ఇది 38 కేసులు నమోదయ్యాయి. అదే విషయాన్ని వివరాలు తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు తెలియజేస్తారు. అయితే మీరు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే అసలు రేపు 30వ తారీఖు చాలా కీలకమైన అంశం కింద జగన్ గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి చాలా కీలకమైన అంశం కింద మనం భావించాలి. నిన్న సిబిఐ కోర్టు సీఎం జగన్ గారి డిశ్చార్జి పిటిషన్ సంబంధించి వాదన జరిగింది, కానీ ఆ కేసును 30వ తారీఖు వాయిదా వేసింది విచారణను. అయితే హైకోర్టుకి వాస్తవంగా ఏంటంటే మీకు తెలుసు సుప్రీంకోర్టు ఎంపీ ఎమ్మెల్యేల కేసులను రెగ్యులర్గా మానిటర్ చేస్తుంది. రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏంటంటే ఒకటేంటంటే 10 ఏళ్ళ నుంచి బయట ఉన్నారు, దాన్ని ఇతర రాష్ట్రాల అదొక అంశం. అయితే తర్వాత హైకోర్టు కూడా మానిటర్, దాని ఆదేశాల మీద సుప్రీంకోర్టు హైకోర్టు మానిటర్ చేస్తూ డిసెంబర్ 15వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది వంశీ గారు. సిబిఐ కేసులన్నీ కూడా 2 నెలల్లో క్లియర్ చేయండి అన్నారు. సో ఆ 2 నెలల్లో క్లియర్ చేయనప్పుడు సిబిఐ మొన్న ఫిబ్రవరి 15వ తేదీన హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకు ఒక విజ్ఞప్తి చేసింది. ఏంటంటే 30 వరకు గడువు ఇవ్వండి అన్నారు. ఎందుకంటే 13,000 పేజీలు ఉన్నాయి, ఇవన్నీ క్రోడీకరించిన డిశ్చార్జ్ పిటిషన్ అంటే 30 వరకు గడువు ఇచ్చారు. కాబట్టి ఈ నెల 30న డిశ్చార్జ్ పిటిషన్ల మీద నిర్ణయం అనేది మనకి మన సిబిఐ కోర్టు తీసుకోబోతుంది. ఆ తర్వాత ఛార్జెస్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు. అట్లాగే ఈరోజు వైఎస్ సునీత కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు. ఎక్కడైతే కోర్టు కేసు ట్రయల్ జరుగుతున్నటువంటి హైదరాబాద్ కోర్టు ఉన్నప్పుడు సిబిఐ కోర్టు, ఇక్కడ కాకుండా కడప కోర్టు ఎలా ఇన్వాల్వ్ అయింది, ఎలా మాట్లాడుతారు, ఎలా దీని మీద ఆర్డర్స్ ఇస్తారు, ఎవరు మాట్లాడొద్దని చెప్పని కూడా తను మాట్లాడినట్లున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. వైఎస్ సునీత చేసిన కామెంట్స్ బయట ఉందా? ఓకే, అట్లాగే తను అంటే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రకంగా కేసుని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ
నాంపల్లి కోర్టు దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కడప కోర్టు ఎలా ఇంటర్ఫీర్ అయ్యిద్ది, అసలు వేసినటువంటి వ్యక్తి పిటిషన్ వేసినటువంటి వ్యక్తికి అసలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం ఉంది, ఏ రకమైనటువంటి అర్హత ఉంది అనేటువంటిది కూడా వారు ప్రశ్నించినట్లున్నారు. కొంచెం ముఖ్యమైనటువంటి అంశం ఒకసారి ప్లే చేయండి. బయట ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని దడదడ అంటుంది, భయపడుతున్నారు. ఇదేంటారా మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తము సీన్ మార్చేస్తున్నారు అని అలా గుండెలు దడదడ అంటున్నాయి. భయపడుతూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా జస్టిస్ అనేది జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ వర్గానికి మళ్ళీ చెప్తున్నాను, భయపడేది లేదు. ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కేసు పెట్టింది. ఎంపీగా కంటెస్ట్ చేసేది, డిసిషన్ చేసేది స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ కమిటీ డిసైడ్ చేయదు. అట్లా చూసినా కానీ ఇది వ్యాలిడ్ కాదు. ఎన్ని విధాలుగా చూసినా కానీ ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ పిటిషన్. సో కోర్టులో ఇది పిటిషన్ పైకి వెళ్తే ఖచ్చితంగా కొట్టేస్తారు. లెట్ us take it forward. స్టార్టింగ్ బయట ప్లే చేయండి. స్టార్టింగ్లో మాట్లాడి బయట ప్లే చేయండి. ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని దడదడ అంటుంది, భయపడుతున్నారు. ఇదేంటారా మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తము సీన్ మార్చేస్తున్నారు అని బయటికి వారు ఏం చెప్పారంటే హైకోర్టుకి ఎవరన్నా పిటిషన్ వేస్తే ఆ పిటిషను సిబిఐ కోర్టులో వేయాలి, లేదంటే సుప్రీంకోర్టులో వేయాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా హైకోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే హైకోర్టులో ఇక్కడ మూవ్ చేయాలి. కానీ ఏదైతే గతంలో అక్కడ కోర్టు నుంచి కడప కోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసిన కోర్టులో మళ్ళీ ఇప్పుడు కడప కోర్టు ఎలా దీన్ని టేకప్ చేసిద్ది అనేటువంటిది వారు చేసిన అభ్యంతరం. వారు ఏమంటారంటే ట్రయల్ జరుగుతుంది, ఎవరిని వేయాలనుకుంటే ఇక్కడ వేయొచ్చు, లేదు అక్కడ వేసినప్పుడు పిటిషన్ ఇది ఇక్కడ ఆల్రెడీ అక్కడ ట్రయల్ జరుగుతుంది కాబట్టి ఆ విషయం సంబంధించి మీరు పోయి తెలంగాణ హైకోర్టులో మీరు పిటిషన్ వేసుకోండి అని చెప్పని అక్కడ న్యాయస్థానం ఇవ్వాలి. కానీ అసలు వేసిన వ్యక్తికి ఈ కేసుకి సంబంధం లేదు, ఆ వేసిన వ్యక్తి దీని మీద ఏ రకంగా ఇది చేస్తారో తెలియదు. కోర్టు అక్కడ అసలు ఈ కేసు విషయంలో ఎలా ఇంటర్ఫియర్ అవుతుంది అనేటువంటిది కూడా మాకు తెలియదు అనేటువంటి అంశాన్ని కూడా వారు మాట్లాడుతూ కొంత అబ్జెక్షన్ రైజ్ చేశారు. దీని మీద హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం అని కూడా వారు చెప్తున్నారు. అంటే చివరికి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి తను అడిగారు, ఈ 5 సంవత్సరాల్లో నేను 5 సార్లు మాత్రం మాట్లాడాను, 3 సార్లు వీడియో ప్రజెంట్ చేశాను, 2 సార్లు మీడియాతో మాట్లాడాను, 5 సార్లే. మరి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అసలు ఎన్నిసార్లు మాట్లాడారు? మరి వాళ్ళు మాట్లాడినంతసేపు మా మీద నిందలు మోపి, మా మీద ఆరోపణలు మోపి, మా మీద మమ్మల్ని అంతా కూడా విమర్శించినంతసేపు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మరలా మేము ప్రశ్నించడం మొదలుపెట్టేటప్పటికి వెంటనే దీనిపైన మీరు కోర్టులో ఇచ్చేస్తారని చెప్పని కూడా సీరియస్గానే ఇదయ్యారు. నిన్న మనం అదే అడిగాము, న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పులో మరి ఎందుకు వారు ఈ కేసు విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి న్యాయం జరగటం లేదు అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ కేసుని మార్చింది. సుప్రీంకోర్టు ఆ విశ్వాసాన్ని నమ్మారు. సుప్రీంకోర్టు వారు అప్పీల్ని అంగీకరించారంటే అక్కడ జరగట్లేదు అనేటువంటి భావన ఉన్నప్పట్టే కదా. మరి అలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు, అభియోగాలు ఉన్నప్పుడు మరి అక్కడ కేసుని ఎలా టేకప్ చేసి అక్కడ కేసులో మరి ఇంటీరియం ఆర్డర్స్ ఎలా ఇస్తారనేటువంటి దానిపైన ఇప్పుడు తన పోరాటం కొనసాగబోతుంది. మరి అందుకనే ఎప్పుడు కూడా మనం గతంలో న్యాయమూర్తుల విషయంలో ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు విషయంలో ఆయన బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు 100 కోట్ల అదే 10 కోట్ల రూపాయలు ఆ రోజు మనీ డీల్ అదే 100 crores 10 కోట్లు దొరికినాయి కదా, 100 crores డీల్ జరగటం, దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్లో న్యాయమూర్తులు గారికి డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వారు అది సిబిఐ దాన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళని జడ్జీలుగా రిమూవ్ చేయటం, జడ్జీలుగా తీసేసిన తర్వాత వాళ్ళు మరలా పాపం ఆ జడ్జి గారు తీవ్ర ఆవేదన చెంది మనస్తాపం చెంది సూసైడ్ చేసుకొని చనిపోవటం, ఇవన్నీ మనం చూసాం. మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక కేసులు మనం ఉదహరించాల్సిన పరిస్థితి ఉంది. అంటే అలాంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. అందుకని న్యాయమూర్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకరిద్దరు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అదంతా కూడా న్యాయ వ్యవస్థ మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడాల్సింది న్యాయ వ్యవస్థే. ఎందుకంటే జరుగుతున్నటువంటి అనేక పరిణామాల విషయంలో న్యాయ వ్యవస్థనే ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు విశ్వసిస్తున్నారు. అలాంటిది ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలోనైనా కొన్ని ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు, ఆర్డర్స్ పాస్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెరిఫై చేసుకొని చేయాల్సినటువంటి బాధ్యత
న్యాయ వ్యవస్థ పైన, న్యాయమూర్తులపైన ఉందేమో అనేటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. అందుకని గతంలో కూడా అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక బెయిల్ ఆర్డర్స్ మీద చాలా పెద్ద విమర్శలు వచ్చినాయి. ప్రజలు మర్చిపోలేదు, అది పెద్ద వివాదం అయింది. ఆ విషయంలో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది న్యాయమూర్తుల ఆర్డర్స్ పైన. మరి అలాంటివన్నీ మర్చిపోయి, అలాంటివన్నీ వదిలేసి, అలాంటి వాటి అన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఇలాంటి వాటి విషయంలో కొంత ఆర్డర్స్ని న్యాయబద్ధమైనటువంటి న్యాయం కోరుతున్నటువంటి వాళ్ళకి మాట్లాడొద్దు అనేటువంటి ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో వాటి పట్ల విమర్శలు వస్తున్నాయి, వాటి పట్ల చర్చ జరుగుతుంది, వాటి పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం పోరాడుతూ ఉంటున్నారు. మరి అది ఎంత దూరం వెళుతుంది? ఒక న్యాయమూర్తి గారి మీద ఒక ప్రశ్న వస్తుందంటే నిజంగా చాలా ఆలోచించుకోవాలి. అది మరి ఏం జరిగిద్దో చూడాలి. సురేష్ గారు, వంశీ గారు ఏమండి? వంశీ గారు, అంటే మీకు తెలుసు కడప కోర్టులో ఇచ్చింది ఏంటంటే 7 అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, సునీతారెడ్డి గారు కానీ, మన షర్మిల గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు. సో వీళ్ళ మీద ఇచ్చింది ఏంటంటే ఒక రకంగా అంటే ఇక్కడ షర్మిల గారి కామెంట్ని కొంచెం ఎక్కువగా ప్రస్తావించారు వంశీ గారు. ఈసీఐ కూడా షర్మిల గారి కామెంట్ కాదు సురేష్ గారు, వాళ్ళు ఏమంటున్నారు, మా తండ్రిని చంపారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా చంపారు, హత్య చేశారు, మాకు న్యాయం జరగాలి, చంపినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలి, సిబిఐ చెప్పింది ఇదే. మరి సిబిఐ చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ప్రస్తావించారు, అది తప్పు అవుతుందా? అంటే సిబిఐ తప్పు అవుతుందా? లేకపోతే తండ్రిని చంపటం ప్రశ్నించడం తప్పు అవుతుందా? ఏ తప్పు అవుతుంది అంటే ఎలా? అంటే న్యాయం జరగాలి అని కోరుకోవటం కూడా తప్పు, న్యాయం జరగాలని కోరుకోవటాన్ని కూడా ప్రశ్నించకూడదు అని చెప్పటం తప్పు కాదా? అది అన్యాయం కాదా? న్యాయమూర్తుల పట్ల విశ్వాసం ఉంది, న్యాయమూర్తుల పట్ల నమ్మకం ఉంది. కానీ న్యాయమూర్తులు ఇచ్చేటువంటి కొన్ని ఆర్డర్స్, కొంతమంది ఇస్తున్నటువంటి ఆర్డర్స్ పట్ల ప్రజలలో విశ్వాసం సన్నగిలుతుంది. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల అటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు ఆక్షేపిస్తూ ఉన్నారు. ఏంటి, సునీత తన తండ్రిని కిరాతకంగా చంపారు, న్యాయం చేయండి అని అడిగితే, న్యాయం చేయమని అడుగుతుంటే మీరు మాట్లాడొద్దు. ఏం మాట్లాడాలి? చంపినటువంటి వాళ్ళు బాగా చంపారని చెప్పాలా, లేదా చంపినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మేమే చంపామని చెప్పుకోవాలా? సునీత ఆ మాట చెప్పాలా? వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, వాళ్ళే చంపారు, వాళ్ళే మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా, అలా మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఏం అడగాలి? ఏమోనండి, ఇదైతే నాకేం అర్థం కావట్లేదు ఈ విషయంలో. సురేష్ గారు వీళ్ళనే వైఎస్ఆర్సీపీ వీళ్ళనే ప్రతివాదులుగా చేర్చడం వల్ల ఆ రకంగా వార్డు ఇచ్చారని అనుకోవాలి వంశీ గారు. ఎందుకంటే ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు వీళ్ళని మాత్రమే ప్రతివాదులుగా చేర్చారు. ఇక తర్వాత దేర్ హెంచ్మెన్ అన్నారు, అంటే వాళ్ళ అనుయాయులు అన్నారు. కానీ స్పెసిఫిక్గా ఈ పేర్లు చేశారు కాబట్టి మధ్యంతర ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మీరు 30వ తారీఖు వరకే ఈ ఆర్డర్ ఉంటుంది, మీరు వాళ్ళకి కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పని ఆ ఆర్డర్లో మెన్షన్ చేశారు. కాదండి సురేష్ గారు, తనేమన్నది సునీత, ఇది ఆంధ్రప్రదేశ్ కోర్టులో న్యాయం జరగట్లేదు ఈ కేసు విషయంలో, కాబట్టి ఈ కేసుని ఇతర రాష్ట్రాలకు మార్చండి అని తను సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంది. ఏమని? కేసు ప్రభావితం అవుతుంది అని తీసుకొచ్చుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కేసు విషయంలో మరి కడప కోర్టులో ఆర్డర్ అంటే మరి ఎట్లా? న్యాయం ఎక్కడైనా కోరవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పొచ్చు కదా. ఇక్కడే దానికి సంబంధించి ఈ కేసు ట్రయల్ జరుగుతున్నటువంటి కేసులో దాదాపు ఎక్కువ కేసు స్టడీ ఇక్కడ జరిగిద్ది, అక్కడ జరగదు కదా. దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకి కేసు సమగ్రత తెలుస్తుంది, అంతేగాని ఇంకో పోలీస్ స్టేషన్లో ఆ కేసు సమగ్రత ఉండదు కదా. సరే, ఏదన్నా కానీ ఈ విషయం అయితే కొంత వివాదపరమైనటువంటి అంశంగానే చర్చ జరుగుతూ ఉంది సురేష్ గారు. స్పష్టంగా అవినాష్ రెడ్డి గారే దాన్ని రైట్. సురేష్ గారు, నెక్స్ట్ తమిళనాట తొలి దశ స్పెల్లింగ్ ద్రవిడ దేశంలో మెజారిటీ ఎవరిది?
ఏంటి ఎంత పర్సంటేజ్ పోల్ అయిందండి ఇప్పుడు మొత్తానికి జరిగినటువంటి మొదటి విడత ఎన్నికలలో ఏంటి ఎలా ఉంది? వంశీ గారు, మీకు తెలుసు 18వ లోక్సభకు సంబంధించి ఇవాళ మొదటి దశ పోలింగ్ అయింది. మొత్తం మీద 102 లోక్సభ నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇవాళ పోలింగ్ అయింది. అయితే సాయంత్రం 6 గంటల వరకు సమాచారం ప్రకారం ఉంటే తమిళనాడులో 63% పైగా పోల్ అయింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు 102 నియోజకవర్గాలు తీసుకుంటే దాదాపు 60% పోలింగ్ అప్పటికి అయింది. తర్వాత ఇప్పుడు లెక్కలేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక 9 గంటలకు మొత్తం మీద స్పష్టం 65-70% వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. తమిళనాడులో మాత్రం 39 లోక్సభ నియోజకవర్గాలు కూడా ఈ తొలి దశలో ఉన్న పోలింగ్ రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. సో తమిళనాడులో మీకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ఎక్కువ టైం కేటాయించి అక్కడ విస్తృతంగా సుడిగాలి పర్యటనలు కూడా జరిపారు. అయితే డిఎంకే ఇండియా కూటమి బ్లాక్ మాత్రం ఈసారి కూడా 39 లోక్సభ స్థానాల్లో తమవే, దాదాపు 39 లోక్సభ స్థానాలు కూడా తామే గెలుస్తామని అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కంటెస్ట్ చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు డబ్బులు ఎదజల్లుతున్నారంటే ఆయన కౌంటర్గా డిఎంకేను ఏఐడిఎంకే ఆ ఒక్క నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఆరోపించారు. తర్వాత మన తమిళసాయి గారు సౌత్లో, మన చెన్నై సౌత్లో కంటెస్ట్ చేశారు. ఈ ఫలితాలని మాత్రం మొత్తానికి అప్పటికి ఎదురు చూడాల్సిందే. జూన్ 4 వరకు కూడా అన్ని రాష్ట్రాల సంబంధించి ఒకేసారి కాబట్టి అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో 3 నియోజకవర్గాలు జరిగాయి. కాకపోతే అక్కడ 77% పైన పోలింగ్ జరిగింది వంశీ గారు. ఎందుకంటే అక్కడ మనకి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ చాలా గట్టిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలిగేషన్స్, పరస్పర ఎలిగేషన్స్ కానీ ఒక్క ఇన్సిడెంట్స్ అక్కడక్కడ ఛత్తీస్గఢ్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఇన్నర్ మణిపూర్లో 1-2 సంఘటనల మీద మొత్తం మీద తొలిదశ ప్రశాంతంగా ముగిశాయని చెప్పొచ్చు వంశీ గారు. ఓకే సురేష్ గారు, అంటే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఎగ్జిట్ పోల్స్ అంటే ఇప్పుడు రాకూడదు, మొత్తం ఎలక్షన్స్ అయ్యే వరకు ఉండాలి, మొత్తం ఆగాల్సిందే. అంటే ఈ అయిపోయిన వరకు కూడా చెప్పడానికి లేదా? 48 గంటల వరకు అనే ఉంది కాబట్టి అన్ని ఫేజ్లు ఉన్నాయి కాబట్టి అవి చెప్పడానికి వీల్లేదు వంశీ. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. విల్లు ఎక్కువ పెట్టిన మాధవీలత, వివాదం చేస్తున్న ఓవైసీ, దీని మీద కొద్దిగా దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు అని ఓవైసీ గారు. మొత్తానికి సెంటర్ ఆఫ్ యాక్షన్ నడుస్తున్నట్లుంది వివాదం. మాధవీలత చుట్టూతా హైదరాబాద్ రాజకీయం, అంటే ఓవైసీ వర్సెస్ మాధవీలత. తనకి Z+ సెక్యూరిటీ కూడా ఇచ్చినట్లున్నారు కదా. బైట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క అంటే వాళ్ళ యొక్క ఏదైతే కోడ్ వచ్చింది ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేది ఆయనది. కానీ జనరల్గా ఎన్నికలలో అన్ని కోడులు ఉల్లంఘించటమే, ఏ కోడు కూడా ఉల్లంఘించకుండా ఉండేటువంటిది ఏమీ లేదు. ఒక ఎంపీకి స్థానానికి సంబంధించి 2 లక్షల రూపాయలేమో ఖర్చు పెట్టాలి, కానీ కనీసం ఒక్కొక్క దగ్గర 22 లక్షల దగ్గర నుంచి 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నటువంటి పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నెల్లూరు పార్లమెంటు స్థానంలో అయితే అంతే ఖర్చు అవుతుంది. మరి అలా చూసినప్పుడు చాలా ఖర్చు అవుతూ ఉంది. మరి అలా తీస్తే అలా అదిగో మొత్తానికి మాధవీలత గారు బాణాలు వేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్ చూపించండి, ఆ విజువల్ బాణం వేస్తున్న విజువల్. బాణం తీశారు. కానీ మంచి క్రేజీ ఆవిడ ఇప్పటివరకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఇంత క్రేజీ ఎవరికి రాలేదండి. అంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం వస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు సక్సెస్గా ముందుకెళ్తూ ఉంటారు. చూద్దాం, మరి జరిగే ఫైట్ చాలా సీరియస్ ఫైట్ కాబట్టి. ఓకే, రైట్ రాజు గారు. ఇక నెక్స్ట్ అండి, భార్యాభర్తల సవాల్, దువ్వాడపై సతీమణి పోటీ. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ పైన తన భార్య వాణి అన్నవాడి పోటీ చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్పై తన భార్య ఆయన మీద పోటీ చేస్తుంది టెక్కల్లో. పాపం ఆయన అచ్చెన్నాయుడు గారు అక్కడ యుద్ధం జరిగింది కదా వాళ్ళ మధ్య. సరే, రాజకీయ యుద్ధంలో అనిల్ ఉన్నాడా?
ఓకే. ఈవిడ కూడా ఫస్ట్ ఈవిడ్ని అనౌన్స్ చేశారండి జగన్. తర్వాత మరి ఎందుకనో కొన్ని కారణాల వల్ల ఈవిడ్ని తీసేసి మళ్ళీ శ్రీనివాస్కి ఇచ్చారండి. తర్వాత మరి ఎందుకనో ఏంటి వాళ్ళిద్దరి మధ్య మరి ఏదో మొత్తానికి ఇది వాళ్ళకి కుటుంబ పరంగా ఏదన్నా ఉండొచ్చు. కలిసే ఉన్నారు ఇప్పుడు? లేదండి, విడిగా ఉంటున్నారని. అంటే అతనేమో వేరే వాళ్ళతో విశాఖలో ఉంటున్నాడు అనేది ఒక ఇది. ఇవన్నీ దానివల్ల ఆవిడ ఎలిగేషన్స్ అవి ఉంటాయి ఒకటి. సరే ఎందుకులే ఆ వివాదం దొరికి ఎందుకులే కానీ రైట్. వచ్చాడు అనిల్. రైట్, ఓకే, తీసేయండి. రైట్, థ్యాంక్ యూ. ఇక రేపు April 20th విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో మరింత ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి భారతదేశం ఖ్యాతిని, ఆంధ్రప్రదేశ్ని, తెలుగు రాష్ట్రాలని మరింత ప్రగతి పదంలోకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారికి. సరే, ఓవరాల్గా ఏంటంటే ఆయన ఒక విజన్, ఆయన గొప్పతనమే విజన్. హార్డ్ వర్క్, ఆయన ఇది కష్టం. ఒక గొప్ప లీడర్గా అయితే ఆయనకి గుర్తింపు ఉంది. సరే పాపం ఆయన లైఫ్లో ఎప్పుడు ఏదైతే జరగకూడదు, ఏదైతే రాకూడదు అనుకున్నారో పాపం అటువంటి సమస్య ఆయనకి లాస్ట్ ఇయర్ చాలా వచ్చింది. సరే, ఆ కష్టం, ఆయన పడిన బాధను కూడా ఇది ప్రజల కోసమే అని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది. సరే, మరొకసారి వారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్. థ్యాంక్ యూ. వంశీ గారు.